స్వ అనుభూతి పొందాలి. ఇంతే ఇంకేం లేదు. కొత్తగా ఎక్కడికి చెప్పాలి చాలా ఉంటాయి. ఆలోచన ఏ చెప్పిన ఆలోచన నేను పోగేసుకున్నటువంటి బుర్రలు పెట్టుకున్నట్టు పాడితే మేము కూడా వెళ్ళాల్సిన తర్వాత నేను దొరికేది ఏం లేదు. మాసం వచ్చింది ఆహా ఓ బాగా చెప్పిందా సఫర్ కొట్టి అయిపోయింది. ఏం దాని ఏంటంటే ప్రయోజనం గతం అవసరం లేదు కదా. కావాల్సింది వర్తమానం. ఆ వర్తమానం అనే రూపు మనం కావాల్సిన వేసినప్పుడు జీవితం అద్భుతమవుతుంది. నా జీవితంలో నేను ధ్యానం చేయకముందు ఒకలా ఉన్నాను, ధ్యానం చేసిన ఏంటి ట్రీట్మెంట్ అంటే ధ్యానం చేస్తే అన్ని సమస్యలు పోయి ఏముండని కాదు. ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. బాగుంటుంది. సమస్య లేని జీవితం లేదు. అలలు లేని సముద్రం ఎలా ఉండదో, మేఘాలు లేని ఆకాశం ఎలా ఉండదో, సంసార గతలేని సంసారం ఉండదో, ఆలోచన జీవితం సమస్య జీవితం ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. లైఫ్ వేసుకోవాలి. అంటే మోతాదుకు మించి ప్రతిస్పందన ఉండదు. అట్లానే స్పందించుకుంటూ రాయలేక ఉంటామని కాదు, పట్టించుకోకుంటామని కాదు. ఎంత అవసరమో అంత. అంటే మోతాదుకు మించి ప్రతిస్పందన లేకుండా ఉంటాము. అది వచ్చిన రెండవది, ఈ ధ్యానంలోకి వచ్చినాక ప్రతిసారి ఒక సలహా మేరకు కంప్లీట్గా వెజిటేరియన్ అదొకటి ఫస్ట్ నేను వచ్చింది అక్కడ స్టార్ట్ చేశాను. అంతకుముందు తిన్నాను ఎప్పుడైతే శాఖాలు తీసుకోవాలి వద్దని చెప్పారు. గట్టిగా చెప్పే గురువు ఎవరు లేదు. కానీ గట్టిగా చెప్పాడు అంతే. మంచి అంతే. ఫస్ట్ ఏం చెప్పాలి ఏది చెప్పి మాట్లాడినే చెప్పాను. నేను మాట్లాడక మా కుటుంబం కంప్లీట్ శాఖ వెజిటేరియన్. మేము ఎవరో గెస్ట్ వచ్చి పెట్టాము. ఇంట్లో వంటనే లేదు. కూరగాయలు తినాలి పోవచ్చు వస్తుందంటే కుదరదు ఏం లేదు. నో బిహేవియర్స్. నేను బిహేవియర్స్. చాలామంది ఏం చెప్తారంటే బాగా వచ్చిండు, మామ వచ్చిండు, బామ్మలు వచ్చిండు, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం అని చెప్తే మన ఊరికి సాకులేదు. కరెక్ట్గా మనం ఎత్తితే పెడతాం వస్తారని పోతే పని వాళ్ళ కోసం అనలేదు. మన జీవితం హ్యాపీగా ఉండాలి. మన వల్ల ఎక్కడైతే హింసలేదు దానికోసం అది తెలిసినప్పుడు మనకి ఇక్కడ జ్ఞానం ఉంది కానీ ఆశ లేదు. అందరు చదువుకున్నాం, అందరు చిన్నప్పుడు చదువుకున్నాం, చెప్పి టీచర్ చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అదే పద్ధతిలో ఆచారం లేదు. అంతే జ్ఞానం అనేది ఆచరణ దాని ప్రయోజనం లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ధ్యానం అంటే ఏమర్థమైంది? ఏమీ లేదు. వర్తమాన జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎత్తగలగడం అని ఇంకా చెప్పాలంటే క్లాస్ చాలా అర్థాలు ఉంటాయి. ఇంపార్టెంట్ కాదని నాకు అనిపిస్తుంది. మూవ్ చేసుకోవడం కాదు ధ్యానం అంటే ఖాళీ చేసుకోవడం. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా, మన జీవితాన్ని రోజు మనం ఎలా గడుపుతున్నాం అనేది వచ్చింది కదా. అది గుర్తిస్తే కాదు, అవి నువ్వు కాదు నీ ఆలోచనలు. వాటి సపరేట్ చూడము, అక్కడ చూస్తున్నాం అంతే. దాన్ని వేరే కూడా చూస్తున్నాను. నీ శరీరాన్ని నువ్వు సాక్షిగా, నీ ఆలోచన నువ్వు సాక్షిగా. ఎప్పుడు వస్తుంది? ఎరుకతో ఉంటుంది. ఎరుక కాన్షియస్నెస్ ఒకటే. ఎరుక అంటే తెలుస్తూ ఉండడం, లేకపోతే తెలియదు. జ్ఞానం జ్ఞానం అంటే ఏదో పెద్ద ఆపే అంటే నీకు తెలియకూడదు. మనం ఎందుకోసం పుట్టామో తెలియదు, ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్న రోజులు ఎలా జీవిస్తామో తెలియదు. ఎప్పుడు అనారోగ్యము, అశాంతి, అబద్ధత భావం, భావోద్రేకాలు, టెన్షన్, అసలు నిన్న పెట్టుకో తెలుగు నా 50 అక్షరాలు తింటే కూడా అన్ని పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వర్తమానం నీవు అద్భుతం. ఇంకా ఇంతకన్నా సబ్జెక్ట్ ఏదో నేను చాలా మంది చెప్తా ఉంటాను. వాటి నాకు అనుభవం తెలియదు. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో నేను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను. అట్లా ప్రశాంతంగా ఉంటానంటే అప్పుడప్పుడు వస్తుంది. కానీ భావోద్రేకం పోయినా ఎప్పుడు మళ్ళీ కాన్షియస్నెస్ వచ్చేస్తానంటే మోతాదుకు మించి ప్రతిస్పందన లేకుండా నన్ను తీసుకోవాలి. అంతగా నేను ఏమి భూమి ప్రశ్న దేశంలో వచ్చాము, హాయిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలి. మన సౌకర్యం ఏంటో మన స్వస్థితి ఎందుకు తెలుసుకోవాలి. ఏంటి మన స్వస్థితి? ఏం లేకుండా ఉంటుంది. శూన్యస్థితి, మహాశూన్యస్థితి, మహాపరిస్థితి. అంతగా ఉంటుంది. ఇంకేం చెప్పినా మనో సంకల్పితాలే గుర్తుపెట్టుకోలేదు. ఏ చెప్పినా ఏంటి మనో సంకల్పం, మనసులో సంకల్పాలు, సంకల్ప వికల్పాలు లేనటువంటి ధ్యాస. ఇదే ఒరిజినల్. దీన్ని ఎప్పుడూ నేర్పించకూడదు. ఇప్పుడు నువ్వు సహజంగా మన స్వభావమే అని మర్చిపోయారు. తెలుసుకోవచ్చు. 23 గంటల 50 నిమిషాలు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నేను చెప్పాను అడ్డు చెప్పవచ్చు. కనీసం ఒక 10 నిమిషాలు మీకోసం లేదు. అదే నిజమైన బ్యాంక్ బ్యాలెన్స్. మన తరతరాలకు ఎట్లయితే డబ్బు సంపాదించి పెడతామో మన కోసం మనకు ఒక 10 నిమిషాలు ఇదే నిజమైన డబ్బు.
వర్తమాన క్షణంలో జీవించే జీవితమే జీవితం. చదివినంతా జ్ఞాపకాలతో మెమరీస్తో జీవితం ఉంటుంది, ఊహతో జీవితం ఉంటుంది. మన అలా కాదు. ధ్యానం అంటే వర్తమానం చెప్తారు. వర్తమానం చెప్తే చెప్పడానికి ఏముంది? కళ్ళు మూసుకొని కూర్చోవడం ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని మాత్రం ఉండవు. అర్థమైందని అనుకుంటున్నా. ఆధ్యాత్మిక అంటే సెల్ఫ్ నాలెడ్జ్. ఈ కర్మల సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఇప్పుడే అదే కదా, సంచిత కర్మ అంటే గడిచిపోయినాయి కదా. ఇప్పుడు వర్తమాన క్షణంలో మెమరీ వచ్చినాయి కదా, అదే కదా. అంటే ఈ వర్తమాన క్షణాన్ని అనుభవించకుండా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ను మార్కెట్ పోతే నిన్న వచ్చి నేను తిట్టాడు. నిన్న ఈరోజు గడిచిపోయాడు. ఇప్పుడు ఈ క్షణం ఒక డ్యాన్ కూర్చుంటావు, ఒక వాటర్ వచ్చి మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ అంతా ఆలోచించి ఘర్షణ పడుతూ ఉంటావు. ఇదే ప్రాక్టికల్ అవసరం. జరిపేది అంటే మాకు స్లోగా లేదు, అక్కడ స్లో లేదు, మనకు కాన్సెషన్ లేదు. కానీ నిన్న జరిపేది కదా, ఇప్పుడు ఎందుకంట. ఇప్పుడు సంవత్సరంలో సమస్యలలో ఎందుకు వస్తుంది సమస్యలు? నిన్న జరిగింది ఇప్పుడు వేసుకొని వేసుకోకూడదు. ఇప్పుడు ఆనందంగా జీవితాన్ని జీవించే బదులు నిన్న జరిగిన విషయాలు ఇప్పుడు వర్తమాన క్షణంలో వేసుకొని బాధపడుతూ ఉంటాం. లేకపోతే ఇప్పుడు ఉన్న వర్తమానం చక్కగా అనుభవించగా రేపటి కోసం కళ్ళతో ఊహించుకుంటున్నాం. గత పేరు పెట్టిన మనం తగ్గిమక రావద్దు. గతము అలానే సూర్యుడు గజములు భవిష్యత్తు సూర్యుడు అవన్నీ ఓకే. ఇది ఒకటి కరెక్ట్ ఉందండి. సత్యం అర్థమే ఒకసారి ఏమని చెప్పినా లేదు ఉంటే ఉండొచ్చు. నాకు అనుభవం లేదు చెప్పలేదు. నాకు అనుభవం లేదే. ప్రశాంతమైన జీవితం ఏమున్నా లేదు. ఇప్పుడు ఈ క్షణం ఎడారి ప్రదేశం హ్యాపీగా ఉన్నది. ఎడారి ఎప్పుడు లేపించదు. నాకు చెప్పలేదు. నేను 10 చెప్పినప్పుడు 2002లో నాకు వచ్చాయి. నిన్నటి అక్టోబర్ 22, 2002లో నేను మెడిటేషన్ వచ్చాను. అంటే నిన్నటితో 23 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఆయన ఫస్ట్ నేను వచ్చిన తర్వాత 1 వీక్లోనే నాకు గజ్వేల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటే అక్కడ ప్రోగ్రామ్ పెడితే అప్పుడు ఇంతమంది వచ్చారు. అప్పుడు నేను కాంప్లైంట్ నుంచి విలేజ్ తింటే ఆ ఫ్రైడే ఉండే మార్కెట్ అందరికి ఇచ్చేస్తే చాలా మంది వస్తుంది. ఎస్పెషల్ టెంట్ వేసి అక్కడ చేస్తే ప్రతిసారి ఒక్కడిగా బ్లూ కలర్ తీసుకొచ్చి కంచేవరం ఆయన ఆంజనేశ్వరం ఇప్పుడు వచ్చారు. 2000 డిగ్రీ కాలేజ్ 5 మంది వచ్చినప్పుడు ఫస్ట్ పరిచయం అంటే గురువు అంటే మామూలుగా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. గురువు అంటే ఏదో శక్తి ఉంటుంది, మహాత్మ చేస్తుంది, గురువు చేస్తుంది, ఏదో ఇష్టం ఉపదేశం ఉంటే ఇన్ని పోయేస్తున్న జ్ఞానం ఉంటాయి కదా. అట్లా ఏ శాస్త్రం వచ్చింది మంచి అందరూ చూసి ఇల్లు వచ్చింది. ఇట్లా చూసి ఎందుకోసం వచ్చింది జ్ఞానం అన్నాడు. నేను ఒకటే నాకు అన్నీ ఉన్నాయి. బట్ సంథింగ్ ఏదో ఒక వెళ్తుంది. అన్నీ ఉన్నాయి. పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నాయి, అమ్మాయి అందరూ ఉన్నారు. ఇది లేదండి అంటే బట్ సంథింగ్ ఏదో వెళ్తి. జీవితం అంటే రొటీన్ ఇంతేనా? దీని వల్ల ప్రయోజనం లేక జస్ట్ చెప్తున్నాను. జీవితం అంటే రొటీన్ లేచినాము, టిఫిన్ చేసినాము, మధ్యాహ్నానికి నిద్ర ఉద్యోగం వస్తున్నాం. రొటీన్ లేక కొత్త ఏముంది అసలు అని లోపల ఒక వెళ్తి క్వశ్చన్ నా లోపల లేదు. ఎవరు చెప్తే కాదు, పుస్తకాలు కాదు. అప్పటికే పుస్తకాలు చదవాలి. 2002 తర్వాత ఇందుకోసం వచ్చాను. ఏపీ ధ్యానం చేసి బుక్స్ ధ్యాన ప్రసాద్ చెప్పి 3 మాట్లాడారు. సాకారం సాధారణ అప్పటికే సాకారంగా మారినాయి. ఎందుకంటే అక్కడ రాకముందు ప్రతిసారి పరిచయం కాకముందే భగవద్గీతను రోజు ఒక అధ్యాయం చదువుతుంది. అప్పుడు మేము పనిచేసినాం. సహజంగా ఎవరు చెప్పలేదు, మేమే పనిచేసినాం. అప్పటికే తర్వాత ఏ పర్సనల్ సాధారణ ఆటోమేటిక్ పక్క అయిపోతుంది. అదే 18 సూత్రాలు చెప్పాడు. అయిపోయింది ఆయన చెప్పిన కాన్సెప్ట్. 18 సూత్రాలు కరెక్ట్ మనం అప్లై చేసుకుంటే జీవితంలో పెట్టుకుంటే ఇంకా చాలా జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన కోడిక నుంచి చెప్పేశాడు. సరైన ధ్యానం, మౌనం, శాకారం, స్వాధ్యాయం, పౌర్ణ జ్ఞానం అన్నీ ఉంది కదా. డబ్బులు ఆశించకపోవడాలు ఇవన్నీ పెట్టేసి ఇంకా చాలు. మీకు వీలైతే పిరమిడ్ కట్టుకోవడం, లేదా చిన్నది 2x2 వరకు పెట్టుకోవడం. సో అట్లనే నేను ఆయన చెప్పిన 18 ఆదర్శాలు పాటిస్తున్నాను. నేను ఏం మిస్ అవ్వలేదు. నాకు కాదు 50/50 ఒక పిరమిడ్ కట్టుకున్నాను. చెట్లు ప్రశాంతంగా ఎప్పుడు పౌర్ణమి అమావాస్య ప్రశాంతంగా ఉంటుంది. రెస్టెడ్ అక్కడ కూర్చుంటే ధ్యానం ఇంకా కళ్ళు మూసుకొని శ్వాస గమనించి అక్కడ కూర్చుంటే అట్లా అయిపోతుంది. జీరో అంత అద్భుతంగా ఉంటాయి. నాకు అదే హిమాలయాలు, అదే అరుణాచలము, అదే అన్నీ అదే అనిపిస్తాడు. ఎక్కడ పోను నాకు వచ్చిందైనా అదే కొట్టుకుంటాను. ఒంటరిగా ఉంటాను, మౌనంగా ఉంటాను. ఎంత అద్భుతం. లాస్ట్కి వచ్చేది అందరికీ అదే కదా. అన్ని బంగారు పెట్టుకుంటాము. ఎప్పుడో కుటుంబం పోతాయి. పోయినప్పుడు అప్పుడు బాగా వస్తాయి. మనం ఇప్పటి నుంచి ప్రాక్టికల్గా అనుభూతి పొందినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని జీవనం
జీవన్ముక్తి అంటే జీవితం చచ్చిపోవాలి అదే కదా. జీవన్ముక్తి అంటే ఎందుకు కాదు, మనం బతుకుందనే శరీరం పని చేయలేదు, కాసేపు మనసు పని చేయదే కాదు, ఇంకేముంది చెప్పండి. అద్భుతం కాదు, అది మన చేతిలో ఉంది. టెక్నిక్, చిన్న టెక్నిక్ ఉంది. చాలామంది ఏంటంటే ఎన్నో పూర్వజన్మలో ఫలం కావాలి, ఎంతో కష్టపడాలి, సహకరించాలి చెప్తారు. అన్నీ ఇప్పుడు విషయంలో అరవనే ఈ చిన్న అందరం హ్యాపీగా ఉన్నామా, అన్నీ పక్కన పెట్టి 10 నిమిషాల్లో మనం ప్రశాంతంగా ఉన్నామా కదా, అంతే మనకు అర్హత ఉన్నట్టే. ఎంత సింపుల్ టెక్నిక్ చెప్పండి. అంటే మన సరైన జీవితంలో మనం జీవించాలి, జ్ఞాపకాలతోటి ఓవర్లో జీవిస్తున్నాం. ఈ రోజుల్లో భూమి మీద పుట్టడానికి 3 ఉంటే సరిపోతుందండి హ్యాపీ జీవితానికి. 3 ఉన్నాయి కానీ ఎవరు ఉందా, కూడు గూడు గుడ్డ. వాడు ఆకలితో చచ్చిపోతాడు, అందరూ తింటున్నాం, ఏదో ఒళ్ళు కప్పులకు ఏదో బట్టలు వేసుకుంటాం, కూర్చొని ఇల్లు ఏదో ఉంటున్నాం. ఈ 3 ఉన్నాయి కదా, 3 ఉంటే హ్యాపీ జీవించవచ్చు కదా. మరి ఎవరు జీవిస్తుందండి? అన్నీ ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి కానీ కష్టం. ఎందుకంటే ఈ ఈ వర్తమాన క్షేత్రాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లేదు, ఈ రోజుల్లో లేటెస్ట్ యూత్ గేమ్ వచ్చిందంటే ఏ పండుగ చేసినా ఏం చేసినా కానీ అప్పుడున్న ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం లేదు. ఫోటోలు కెమెరాలు వీడియోలు తీసుకోండి. ఈ ఫోటోలు ఇప్పుడు ఇట్లా పెట్టి అట్లా పెట్టంటే ఈ క్షణం వాడు ఏం చేస్తుంది, ఇవి ఫోటో రూపంలో పెట్టుకొని వీడియోలు పెట్టుకొని రేపు పెట్టుకొని ఆ దగ్గర ఫోటోలు ఆల్రెడీ వేసి చూస్తుంది. అంటే వాడు ఏది తీసుకున్నాడు. ఎగ్జామ్ ఒకటే ఇంకా చాలా ఉంటాయి మన లైఫ్. రియల్ లైఫ్ ఏమన్నా రియల్ లైఫ్ అదే కదా జీవితం అనేది మనము సహజ సిద్ధంగా మన స్వఇచ్ఛతో హ్యాపీ ఉండడానికి వచ్చేటప్పుడు మర్చిపోయామంటే దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అంతే, దేనితో పోరాడవద్దు. ఇంకా హ్యాపీ ఉండాలంటే మనకు ఇక మానవ వికాసంలో రకరకాల పుస్తకాలు వచ్చి చదువుతుంటే కానీ అవన్నీ బుర్రలు కొత్తలు వేసుకో అవసరం లేదు. ఖాళీ చేసుకోవడం కదా నా కాన్సెప్ట్. ఖాళీ పోగు చేసుకోవడం లేని చెప్పినంత ఈజీగా సార్ ప్రజెంట్ ఉన్నారంటే కదా. అవును అనుకోండి, అడిగితే ఆలోచన కాదు అనేది ఆలోచన ఎలా అవుతుందో అందుకని నేను చెప్తున్నా. నీకు ఒకరు చెప్పాను, అందుకని ఫస్ట్ పాయింట్ 23 గంటలు 50 నిమిషాలు కొట్టుకోపోయే సంబంధం లేదు. నిజాయితీతోటి, శ్రద్ధతోటి, ఏకాగ్రతతోటి 10 నిమిషాలు కేటాయించుకోవాలి. వాడి కోసం నువ్వు కరెక్ట్ 10 నిమిషాలు కూర్చుంటే ఏదో ఒక క్షణం కనెక్ట్ అవుతుంది. ఆ అనుభూతి, ఆ ఫీల్ అయినప్పుడు అప్పుడు ఇవన్నీ తుచ్చంగా అల్పంగా కనిపిస్తాయి. నేను ఇన్ని రోజుల దగ్గర ఇంత బరువు వచ్చిన తలపైన అనుకుంటున్నాను. ఈ తలపైన కొన్ని టన్నుల కొద్ది బరువు వస్తున్నాం, ఆలోచనల బరువు వస్తున్నాం. ఒక్కసారి వర్తమానం ఉంటే అవన్నీ మతమయమైపోతాయి. దానికే వాళ్ళు రకరకాలుగా చెప్పినారు అంటే అర్థం కాదు. జ్ఞానానికి దగ్ధకర్మానం అని చెప్పారు. జ్ఞానం అంటే ఏంటి? ఎక్కతో ఉండడం కదా. ఎక్కతో ఉన్నప్పుడు నీ కర్మలు దగ్ధమైపోతాయి. కర్మలు అంటే ఆలోచనే కదా. ఆలోచన కర్మలో ఎక్కడ ఉంటుంది? నీ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటేనే ఆలోచన. నీ ఆలోచనలే మాటల ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి, ఆ మాటలే చేసే ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఆలోచనలే కదా. మనము సుఖంగా ఉండాలన్నా, దుఃఖపడాలన్నా ఏంటి కారణం? ఆలోచన. దుఃఖంకి ఒక ఆలోచన కారణమవుతుంది, సుఖానికి ఒక ఆలోచన కారణమవుతుంది. నాకు నచ్చినంత ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నాకు నచ్చకపోతే నేను బాధపడతాను. 2 ఆలోచనలే. ఈ 2 లేకపోతే ఏముంటుంది? ఆనందం ఉంటుంది. అదే తెలుసుకోవాల్సింది. శుభ అశుభ పరిత్యాగి భక్తి మాని తమ వ్యవహారం చెప్పారు. చెప్పేవాళ్ళు మనకు అర్థం కదా. శుభము లేదు, అశుభం లేదు, మరి ఏంటి? భక్తి మాని తమ వ్యవహారం అంటే నీతో ఉండ. భక్తి యోగం అంటే ఇంకేదో కాదు. మళ్ళా భక్తి యోగం అంటే నీతోనూ ఉండడమే. ఇప్పుడున్న నీతోనూ ఉండడమే. దాన్ని స్వస్వరూపం సంతానం అని చెప్పారు. మాట ఏదైతే మనకు భావం ఒకటే కదా. అది ఉంటే ఇంకేముండదు, ఇది ఉంటే అది ఉంటే అది ఉంటే. అందుకే ఏకకాలంలో 2 జరగమని చెప్పారు మెడిటేషన్. నువ్వు కరెక్ట్గా వర్తమానంలో శ్వాసను స్పర్శను అనుభూతించినప్పుడు, ఆయన అనుభవిస్తున్నప్పుడు ఇంకా ఆలోచన ఎక్కువ పుడుతుంది. ఎప్పుడు పుడుతుంది? ఇది దీని మీద నీకు స్పృహ లేకపోతే అప్పుడు వస్తుంది ఆలోచన. ఇది సెల్ఫ్గా నువ్వు రియలైజేషన్ నీళ్ళు వచ్చి రావాలి, బయట నుంచి కాదు. ఎన్ని స్పీచ్ ఉన్నా ఎంతమంది అప్పటికే ఎంత ఉదయం అనేది కనుక నీకు నువ్వుగా అవన్నీ పోగు చేసుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాల్ చేసుకోవాలి. ఏం లేదు, వర్తమానం వర్తమానమే బహుమానం అని చెప్పింది.
ఇంటయ్యా ఈ ప్రపంచంలో ఈ చిన్నలో ఈ చిన్నలో నేను బతుకోవడమే గొప్ప వరం, ఇదే ఒక గొప్ప బహుమతి నాకు అర్థమవుతుందా. ఈ చిన్నాన్ని వదిలిపెట్టి మరుసైలో ఏముందని పారిపోతున్నాడే అదే దుఃఖానికి హేతు. వస్తుంది బాధనే వస్తుంది, అది మన సహజ స్వభావము. ఎరుక అనేది మన ప్రతిసారి పిరమిడ్ సొసైటీలో 3 పెట్టి త్రిపుల గారు కింద కాన్షియస్నెస్ ఎనర్జీ నాలెడ్జ్ కింద కాన్షియస్నెస్ సింబల్ ఉంటుంది కదా, పిరమిడ్ సింబల్ ఉంటుంది కాన్షియస్నెస్. అంటే ఆయన ఎంత ఆలోచించి పెట్టాడు, సింబల్ పెట్టినాడు ఎందుకోసం పెట్టాడు సింబల్, దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. సింబల్ పెట్టుకోవచ్చు, సింబల్ అలాగే సింబల్ ఇచ్చి కొనుక్కొని పెట్టారు, అది 20% సింబల్. ఆ సింబల్ ఉన్నటువంటి అదన్న భావాన్ని తీసుకోవాలి. కాన్షియస్నెస్ కిందనే కాన్షియస్ ఉంటుంది, ఇక ఎనర్జీ ఇక నాలెడ్జ్ త్రిభుజ కాలం ఉంటుంది. చూసారా సింబల్, చూసారేమో చూడలేదా సింబల్ తీసుకొచ్చాడు విశ్వం. అంటే ధ్యానం అంటే ఏమి లేదా చాలా సులభంగా మారు అర్థమైందా, ఎంత అద్భుతం జీవితం. ఇంకోటి మీకు ఎక్కడ కూడా టైం ఎక్కువ మాట్లాడుతుంది కదా చూద్దాం, ఎందుకంటే రకరకాల పనులు ఎవరిని మానేసి కాబట్టి 7:30 క్లోజ్ చేస్తాం. లారీ మార్చే ఒక ఎప్పుడు ఇలాంటి సత్సంగాలు చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మనం సత్యాన్ని జీర్ణించుకోవడానికి సమ్మతంగా లేదు, అబద్ధాలు దొక్కడానికి సమ్మతంగా ఉన్నాయి. అదే కాదు సింబల్ ఇది కనిపిస్తుందా మీకు, సింబల్ కింద కాన్షియస్నెస్ ఉంటుంది, ఆ సైడ్ ఎనర్జీ ఉంటుంది, ఇటు నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం పెద్దగా క్లియర్ ఉంటుంది. ఈ లోగోలు ఉంటాయి కింద, ఈ కనిపిస్తుంది సరే కనిపిస్తుంది నేను దీనికి ఉంటుంది. ఈ కింద సైడ్ కాన్షియస్నెస్ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ నాలెడ్జ్ రెండు ఉంటాయి. ఏం చేయాలి, అది కావాలంటే కూర్చోవాలి, అందుకు ఏం లేదు, దాంట్లో వేరేం లేదు, కూర్చోవడం గమనించాలి, అంతకని ఏమి స్థిర సుఖాసనం సుఖంగా మీకు సపరేట్ ఇద్దామని మర్చిపోయాను. లారీ మాషయ కాశీలో ఉన్నప్పుడు పొద్దున్న టీచర్ అతను పిల్లలు భార్య ప్రాపంచిక విషయాలన్నీ చేసుకోవడం, సాయంత్రం టైంలో కొంతమంది సత్సంగం వచ్చినప్పుడు వాళ్ళకు భౌతిక గురించి కొన్ని ఉపయోగించారు, చెప్పుతూ వాటితో పాటు ఒక 4 పాయింట్లు రోజు గుర్తు చేసేవాడు, ఎందుకంటే మర్చిపోతాను. ఏం చెప్తుంది అంటే చెప్పిందే మళ్ళీ చెప్పిందే మళ్ళీ ఎందుకోసం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎదుగుతూ ఉంటున్నాం, మర్చిపోతుంటాం కదా. ఎన్నిసార్లు ఎక్కువ చెప్తే ఇదేనా అనిపిస్తుంది, కానీ దానికి తట్టుకునే ఎనర్జీ మనకు ఉండాలి. ఏం చెప్తాడు మొత్తం చెప్పాను, మనకు కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది. నేను ఈ పుస్తకం చదువుతున్నాను, లారీ భాష చదువుతున్న అవసరం పురాణ పురుష యోగి చరణంలో లారీ భాష బుక్లో ఉంటాయి. ఆయన చెప్పిన మాటలు యథావిధి, నా సొంత పాండిత్యం సొంత పాలన లేకుండా యథావిధి అది నేను ఎవరి వాడను కాను, ఎవరు నా వారు కాదు అని రోజు ఇది వాస్తవం. అట్లా అనుకుంటున్నాం పెట్టేసారి ఇంకో ప్రపంచం నమ్మకూడదు, నా పిల్లలు ఇంతమంది గురువు ఇంతమంది అంత నావా ఎక్కడికి వాళ్ళండి. నీ వల్లైతే నువ్వు పడుకున్నప్పుడు నువ్వు నీ ప్రపంచంలో స్వప్న ప్రపంచంలో వెళ్ళిపోతావు, వాళ్ళ స్వప్న ప్రపంచం వాళ్ళు వెళ్ళిపోతారు. మరి భార్య భర్తలు తల్లిదండ్రులు పిల్లలైనప్పటికీ ఎంత ప్రేమతో ఉన్నప్పటికైనా మరి నిద్ర ఎక్కడ బాడీ పక్కనే ఉంటున్నాయి, ఒకటే రూమ్లో ఉంటాడు, బట్ ఎక్కడ వెళ్తున్నాయి మళ్ళీ వెలికి వచ్చినట్టు కదా అన్నీ గుర్తొచ్చాయి. అంటే ఏమనుకున్నాం మనం, ఇది వాస్తవం అనుకున్నాం. కాబట్టి ఆయన ఒక వాస్తవం చెప్తాడు, నేను ఎవరి వాడిని కాను, ఎవరు నా వారు కాదు, మీరు ఎవరు నా వారు కాదు, ఫస్ట్ యూజ్ చేసుకున్నాం అంతే, అన్నీ వాడుకోవడమే. కానీ ఇది ఒప్పుకుంటారా నా భర్త సర్వస్వం, నా భార్య సర్వస్వం, నా దేవత అంటాడు. ఏ దేవత ఇవ్వగలరు, పుట్టుకున్న పోయినప్పుడు ఇంకెవరు ఓకే ఒక ఇది ఒకటి రోజు మనం తీసుకోవాలి. ఎందుకంటే చివరిసారిగా ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దుఃఖము బాధ మనకు ఉండవు, ప్రిపేర్ ఉండాలి. సెకండ్, ఈ భూప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా అన్నిటినీ
వదిలిపెట్టవలసి వస్తుంది. మనం పుట్టామంటే చావని చాలా మంది భయపడతారు, కానీ పుట్టిన వాళ్ళు తప్పకుండా పోవాల్సిందే. ఎప్పుడేమో తెలియదు, కానీ పోవాల్సింది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా పోవాల్సిందే. ఈ తెలిసినట్టు ఎప్పుడైనా భయపడతారు, చావు హ్యాపీగా ఉంటాడు. చావు రోజు కోసం భరించుకోవాలి. చావు నువ్వు అవసరం మాట్లాడుతున్నారు, ఎందుకు అవసరం? జస్ట్ అతిథిలా వచ్చేసాము హ్యాపీగా ఇండియా ద్వారా మనసు ద్వారా కొన్ని రకాల అనుభవాలతో మనం వెళ్ళిపోతాం. ఇది వాస్తవమే కదా, దాన్ని ఎందుకు మనం జీవించుకోలేము? అందుకని పాపం ఆయన చెప్తాడు లారీ మాట, ఈ భూప్రపంచంలో ఇప్పుడు ఒకప్పుడు హఠాత్తుగా అన్నిటినీ నీ శరీరంతో పాటు వదిలిపెట్టాల్సి వస్తుంది. మనం ఎప్పుడు శరీరం దేహమే నేను అనుకుంటున్నాం, కానీ నీ దేహం కన్నా అతీతంగా ఉన్నటువంటి జ్ఞానము కానీ అనుభవం కానీ మనకు ఉన్నదా? లేదే, అందుకే దుఃఖం వస్తుంది. ఇప్పుడు ధ్యానంలో దేహం ఉన్నది, మనసు ఉన్నది, అప్పుడు నువ్వే ఉంటావు కదా. అది అనుభవంలోకి వచ్చినాక ఈ రెండు పక్క వెళ్తుంది, అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. అది ఎప్పుడు నేర్చుకోవాలి? శరీరం ఉండగానే. అది ఎప్పుడు నేర్చుకోవాలి? మనం బతుకుంటామని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఏ ప్రయత్నం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఊరిక కూర్చుంటూ ఊరక ఉత్తమ యోగం. ఊరిక ఉండమని చెప్పి ఏం చేయాలి? ఇక్కడ ఏం చేసినా మన మనసు అవుతుంది. ఏం తెలుసు? చాలామంది ఇదే ఇక్కడ చాలామంది ప్రాబ్లం వస్తుంది. ఏదో సాధన చేయాలి, ఏం చేయాలి? ఊరక ఉండేవాడు ఉత్తమ యోగి విశ్వసాధన. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఊరికి ఉండమని చెప్పాడు. ఊరికి ఉంటున్నా అటు వెళ్తాము, ఇటు వెళ్తాము, ఏదో ఊహించుకుంటాము, ఏదో భావించుకోవడం, సంథింగ్ ఎటు వెళ్ళిపోతాము, ఆస్ట్రేలియా అంటాము, తాడే అంటాము, గజేరు అంటాము. ఎందుకంటే ఒకటేపున్నాము వర్తమానం తిరిగి హ్యాపీగా అవన్నీ గజేరు మహారాజు రాజు అయితే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పు. ఇప్పుడు నువ్వు ఎవరంటే చెప్తాం, ఈ క్షణం నీకు ఎవరు కావాల్సిన నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్తే నేను పలానున్న అమ్మాయిని, నేను పలానున్న భార్యను, నేను పలానా పేరు అని ఇవన్నీ మళ్ళీ ఎందుకు వెళ్తే ఇప్పుడు ఈ క్షణం ఎవరంటే ఏం లేదు. ఈ క్షణం ఏముండదు ఉంటుంది. ఒకసారి చెప్పగలుగుతుందా? సత్యాన్ని జీవించి చెప్పిట అంటున్నారు. రెండు అయిపోయింది. మూడవది, ఈ దేహం అనే రథము కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే. ఇప్పుడు ఎంతో విటమిన్స్ ఇస్తాము, డ్రై ఫ్రూట్స్ ఇస్తాము, పాలు పెడతాము, మాంసకృతులు ఇస్తాము, అన్ని ఇస్తాము. ఎందుకు? ఆరోగ్యకరంగా ఉండాలని. మరి ఎంతమంది ఆరోగ్యకరంగా ఉన్నాము? సెల్ఫ్ డెకరేషన్ ఏదో ఒక నొప్పి వస్తుంది, తలనొప్పి, ఒళ్ళొప్పి, ఈ మొక్కను కాను ఈ నొప్పి ఏదో పోతే ఇప్పుడున్న సమాజం ఉందా? ఈ పోషకులు రకరకాల వస్తుంది. ఎందుకు వస్తుంది? అందుకని ఏం చెప్తుంటే ప్రిపేర్ ఉండాలి. ఈ దేశం అనేది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే. అయిపోయింది. మూడవది ఇంకొకటి, ఈ దేహము సూక్ష్మయాత్రకు తయారు కాకముందే, అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి దేహి ఎవరైతే ఉన్నారో, దేహం లోపల దేహి ఏదైతే ఉందో దాని చైతన్యం అంటాము, ఆత్మ అంటాము, ఏదో చెప్తా ఉన్నాం కదా, ఎనర్జీ అంటాము, ఏదో చెప్తున్నాం. ఏదో దేహి ఏదో యాత్ర అంటే ప్రయాణం. లోపల నుంచి బయటకు వెళ్ళిపోకముందే ఏం చేయాలి? నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ 4 పాయింట్లు రోజు చెప్పేవాడు. ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఆ బుక్ ఇంత ఉంటుంది. ఆ బుక్ మొత్తం చదివి నేను ఎప్పుడు అది 20 years బ్యాక్ చదివిన బుక్. అది ఆ మొత్తం బుక్లో ఈ 4 పాయింట్లు మైండ్లో పెట్టుకున్నాను. పీడియో ఈ 4 వాస్తవాలు సహజాలే. మనం ఒప్పుకుంటామా? ఏం బాగా ఒప్పుకుంటామా? నువ్వు ఎవరున్నా తెలియదు, నేనే తెలియదు ఒప్పుకుంటారా? ఇంటికాడ చెప్పు అంటే వాస్తవమే కదా. అంటే వాస్తవాన్ని ఆ సహజమైన దాన్ని మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు కదా. కరెక్ట్. ఏమో ధ్యానం పోయినట్టు ఎవరు ఓకే. ఈ 3 కదా చెప్పేవాడు సత్యం. అంటే మనం ఎప్పుడైతే గీతలు చెప్పాడుగా మరణకాలం ఆసన్నమైనప్పుడు మీరు కొత్తగా ఏం లేదు. చివరి ఆలోచన ఏదైతే ఉంటుందో అది మరణాంతర జీవితాన్ని నిర్దేశిస్తుంది. అసలు ఈ మరణమే లేదు అని చెప్తా ఉన్నప్పుడు మన మరణాంతర జీవితం కదా, మరణమే లేదు. శరీరానికి మరణం
నా అన్యంటే అన్యమైన శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ చంపబడుతుంది. మనం ఎన్నో పుస్తకాలు ఎంతో డబ్బు కూడా ఎన్నో అనుభవం అవుతుంది. బట్ ఇది తెలుసుకున్నామా? నేను నా చావు లేదనే జ్ఞానం అంతా ఉందా? ఎట్లా వస్తుంది అది? ఎరుక అనే ఎత్తులో దాని చావు లేదు, చావు పుట్టుక లేదని, భూత భవిష్యత్తు లేదండి, నామరూప లేదు, గుణాతీతం, భావాతీతం, రూపాతీతం, ఇంకేది ఏమి లేని స్థితి అది ఎరుక అనేది కాన్షియస్నెస్. దాన్నే అహం బ్రహ్మస్మి అంటాం. దేవుడు వ్యక్తి మనం కన్ఫ్యూజ్ చేస్తారు. అది ఎట్లా వస్తుందంటే వర్తమానం ఉంటే ఆయన ఎంత హాయి ఉంటుందో, ఎంత అద్భుతమో దాన్ని ఒకసారి ఎనర్జీ చేసుకోవాలి. మన లోపలే మనం చాలా సింపుల్ కాన్సెప్ట్. కష్టపడవలసి వస్తుంది లేదు. చాలా మంది రకాల కష్టపడాలి, ఏం కష్టం లేదు, చాలా సులభం. పట్టుకోవడానికి కష్టం కానీ వెళ్ళిపోవాలంటే ఏం కష్టం అది. మనం ఎలా అనుకుంటున్నామంటే చాలామంది చెప్పే కుంటి సాకు లేదని చెప్తారు. కొంచెం కఠినంగా మాట్లాడినా వాస్తవంగా మాట్లాడతాను. కుంటి సాకు లేదని చెప్తారు ప్రజలు మాట్లాడారు. ఒక ఋషీశ్వరుడు నది స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నిన్న వచ్చాడు, ఆత్మజ్ఞానం కావాలి నాకు, ఆత్మజ్ఞానం చేద్దాం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఈ సంసార బంధాలు మనం వదలట్లేదు, మనం పట్టుకొని అది చేస్తుంది, ఈ నాకు మోక్షం కావట్లేదు, నాకు మోక్షం కావాలని గురుగారు. సరే ఓకే, పొద్దున నది స్నానానికి వెళ్తాం, సాయంత్రం 4 గంటలకు వెళ్తాం, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్నానానికి వెళ్తారు. మీరు వినే కదా, నేను మనసు గుర్తు చేసుకుంటారు. స్నానానికి వెళ్ళి వస్తుంటారు, వెనుక శిష్యులు వస్తుంటారు. ఈ గురువారు సడన్గా అకస్మాత్తుగా చాలా స్పీడ్గా ఎనర్జీ బాడీ ఎంత అంత స్పీడ్గా పరిగెడతారు. అరే సడన్గా మా గురువారు ఇలా పరిగెడుతుంది అని చెప్పి శిష్యులు దగ్గర పరిగెడతా ఉంటారు. పరిగెత్తి అలసిపోతారు. ఈ గురువారు చక్కగా ఒక పెద్ద చెట్టును వృక్షాన్ని గట్టిగా కవర్ చేసుకోతారు. విన్నారా ఈ కథ? విన్నారా ఇది అన్నీ చెప్తారే కదా, గట్టిగా కవర్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు శిష్యులు ఈ చెట్లను పట్టుకుందిరా, నన్ను లాక్కుంది, నన్ను వదిలేదు, నన్ను ముందంటున్నా అన్నాడు. నిజంగా చెట్టు పట్టుకుంటే గుంజితే ఈయన పోతాడు. ఆయన గట్టిగా చెట్టు పట్టుకోదు, కానీ చెట్టు నన్ను వదిలేదు పట్టుకుంది అన్నాడు. అంటే ఈ చేతి కోసి కాలు పట్టని వస్తుంది. అప్పుడు ఆలోచించి చెట్టు పట్టుకోవడం నాకు సోయి లేదు, కాన్షియస్ లేదు. శిష్యులుగా చెట్టు పట్టుకోలేదు నేను మా గురుగారిని శిష్యులకు ఆయన ఎంత ఆయన ఆ స్పోహ లేదు. చెట్టు పట్టుకుని లాగుతున్నాను. నిజంగా చెట్టు పట్టుకుంటుందా? చెట్టు నేనే పట్టుకుంటా కదా. అట్లనే మనం కూడా సంసారం పట్టుకొని మన సంసార బంధాలు వద్దులేని అనుకుంటున్నాం. సరే, ఏ బంధాలని ఆపాలి, మనం పట్టుకుంటున్నాం సంసార బంధాలు. అంటే వదిలిపెట్టడం కాదు, ఉండాలి, కానీ స్వస్థరం తెలుసుకుంటే చాలా కథ. స్వస్థరం తెలుసుకుంటే చాలా ఈ జీవితానికి అర్థం కావాలి. ఏమీ ఇది కష్టమైన పని కానీ చాలా మంది కష్టం అస్సలే కాదు, చాలా సులభం. ఇప్పుడు ఈజీగానే. అందుకని కొంతమంది యోగీశ్వరులు వాళ్ళు చిన్న కథలను చెప్తా ఉంటారు. గుర్రం డెక్కలో ఈ కాళ్ళు పెట్టి ఈ కాలు తీసి ఆ డెక్కలు పెట్టడానికి మోక్షం వస్తుందని చెప్తారు. అంత సూక్ష్మమైనది. ఎంత టైం అయితే ఈ కాలు పెట్టి ఆ కాలు గుర్రం కట్టేటప్పుడు ఎంత టైం ఆ క్షణానికి మోక్షం వచ్చేస్తాను. అంటే అంత తక్కువ టైంలో మనం మోక్షం కలగదు. కానీ మనకు ఇంట్లో దాకా ఆ మోక్షం తీసేది. ఎవరి ఫ్రీడమ్ కూడా హ్యాపీగా స్వేచ్ఛ హాయిగా ఉండొచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఆపేవారు ఫోన్లో ఏంటి అంటే పోగు చేసుకున్నటువంటి జ్ఞానం ఎదుర్కోవాలంటే ఖాళీగా ఉంటుంది. మిరాకిల్స్, అద్భుతాలు, మంత్రాలు, తంత్రాలు ఎంత అంత ట్రాష్. నీ ఊహా చరిత్ర. దైవం అనేది ఎక్కడో ఉండడు. చెప్తా ఒక దైవం ఎక్కడెక్కడ దైవం అనేది ఎక్కడో ఉండడు. ఎక్కడ ఉంటాడో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆయన అందుకోవాలంటే ఏం చేయాలి? ఆ క్షణంలో ఉండాలి కదా. నువ్వు ఏ క్షణం నువ్వు గతంలో పరిస్థితులు ఊహించుకుంటే ఆయన చేస్తాడు. ఇప్పుడు నా కన్నం కూడా వచ్చిన మాటని నా కన్ను చూసుకొని తీసుకుంటే ఆ వచ్చకరా కన్ను చూసుకుంటే ఆయన చేస్తాడు. నేను కన్ను మూసుకున్నాను పోతే పో అక్కడ దాకా తెలిసింటావు. ఆ దగ్గర ఆయనే ఆలోచన వస్తుంది. కన్ను మూసుకోవాలి, కన్ను మూసుకుని దాటిపోతుంది. ఏమిస్తుంది? అలా ఉంది. ఎక్కతో లేకపోతే ఏమొస్తుంది? ఎక్కతో చాలా అనిపిస్తుంది. ఓకే, టైం లేదు, ఒక 5 నిమిషం జ్ఞానం చేసి కావచ్చు. ఇంకా ఏమన్నా ఇంకా నా దగ్గర చెప్పాల్సిన అలా చేయదు. యాక్చువల్గా ఖాళీ కాబట్టి ఏముందో పోగు చేసుకోవడం చాలా ఉంది, చాలా ఎక్కువ. పొద్దున్న లేదు సార్, సాయంత్రం క్లాస్ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎంపీ చేసుకోవడమే వర్తమాన క్షణాన్ని సంపూర్ణమైన ఎరక కలిగి ఉండడమే.
ఇక్కడ మిరాకిల్స్ అద్భుతాలు అంటూ ఏమి ఉండవు. అర్థమైందా? ఇది ఆత్మజ్ఞానం అని ఎప్పుడో నేర్పిస్తూ వచ్చేది కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సహజ సిద్ధంగా ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే మీరు సత్యాన్ని జీవించుకుంటే అది సాధన లేదు. సాధన అనేది మనసు ద్వారా చేసేది. అర్థమైందా? పనులు అలవాడికి బంగారు అయితే ఎగిరైతే అంటారు కదా. ఏ రాయితే పనులు అలవాటు ఎగిరైతే అది ఒక రాయి. మనసుకు ఆ పరిస్థితికి వెళ్ళాలంటే అప్రయత్నంగా వస్తుంది, సహజంగానే వస్తుంది. కూర్చోవాలి గమనించాలి. ఒకసారి వస్తాను ఇద్దరు చెప్పాడు కష్టమైన ఇష్టం చేస్తూ వస్తుంది. ఈరోజు రేపు కొంచెం తగ్గి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వడం అనుకుంటుంది, కాకపోవడం అనుకుంటుంది. జన్మలు కర్మ అన్నీ ఉంటే నువ్వు అడుగునే అదే ఎవరు చేసింది మనకు ఆలోచన అదే స్వల్పమే విశ్వ చైతన్యంలో అదొక అంశమే కదా. ఇంకోటి ఇది ఒకటి కాన్సెప్ట్ చేసుకున్నాను. ఉత్తమమైన జ్ఞానం ఏంటంటూ చెప్తాను. నీకంటే భిన్నంగా ఏది లేదు అని తెలుసుకోవడానికి అర్థమైంది. ఎట్లా మీకు అర్థం కాకపోతే సార్ అర్థమైంది. నీకంటే వేరే ఏది లేదని చెప్పినాడు. ఓకే, ఎగ్జాంపుల్ ఒక టీ ఉంది, చాయ్ కావాలి టీ. ఆ టీ తయారు కావాలంటే ఏం కావాలి? కప్పు కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి, అగ్ని కావాలి. అంటే ఇవన్నీ కూడితేనే ఒక టీ తయారైంది. ఇట్లా ఏది నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ నువ్వు ఉన్నావు మాస్టర్, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు మీ భార్య తగ్గిపోతే నీ భర్త పేరు, పిల్లల తగ్గిపోతే తండ్రి పేరు, మీ అమ్మాయి తగ్గిపోతే నీ కొడుకు పేరు, నీ మనం ఉంటే తాత పేరు, దోస్తు పేరు. ఇన్ని పేర్లు ఉన్నాయి. మరి ఇన్ని పేర్లలో వేరు ఉన్నావు ఒకటే. నీకైతే భిన్నంగా ఏమైనా ఉందా? నువ్వు కోరుకుని ఉంటే ఒంటరిలో ఒకలా ఉంటావు, బెడ్రూమ్లో ఒకలా ఉంటావు, వెడ్డింగ్లో ఒకలా ఉంటావు, బాత్రూంలో ఒకలా ఉంటావు. ఇన్ని వేరే ఉన్నావు. ఒకటే అన్ని పాత్రలు పోషిస్తున్నావు కదా. అన్నీ తయారైతే ఎట్లా టీకి వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాను తక్కువ టైంలో. నీకంటే భిన్నంగా ఏది లేదు, అంతా నీవే. ఎందుకోసం అంటే మనం భూమి జన్మించేటప్పుడు అహం బ్రహ్మాస్వామి మనం చెప్పినట్టుగా నువ్వు ఎలా తయారు కావాలంటే ఎలా తయారుతావు? టైం లేదు. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయువు, వాయురగ్ని, అగ్నిో ఆపో, ఆపో పృథివ్యో, పృథివ్యో ఔషధ, ఔషధిభ్యో అన్నం, అన్నం పురుష. ఇంత కాన్సెప్ట్ మనకు పరిస్థితి నేను అనే కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఎక్కడి నుండి వచ్చాను అని క్వశ్చన్ వేసుకుంటే ఎక్కడి నుండి వచ్చాను? తల్లి గర్భం ద్వారా వచ్చాను. శాస్త్రం చెప్పేస్తారు. తల్లి గర్భం ద్వారా వచ్చాను. తల్లి గర్భంలోకి వెళ్ళి మనందరి కథ ఇది, మన కథనే, పర్యావరణ కథ కాదు, మన కథ. తల్లిలోకి ఎలా వచ్చావు? తండ్రి ద్వారా వచ్చావు, అంతే కదా. తండ్రి ద్వారా తల్లిలో ప్రవేశిస్తావు. తండ్రిలోకి ఎలా వచ్చావు? బ్యాక్ వెళ్ళిపోతుంది కదా. ఈ జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం కొంచెం ఉంటుంది, పరోక్ష జ్ఞానం కొంచెం ఉంటుంది. ఇది పరోక్ష జ్ఞానమే కానీ వాస్తవమే. తినే ఆహార పదార్థాల వల్ల శక్తి ఉత్పన్నమైంది. అది వీర్య కణాల ద్వారా ఈ ప్రాసెస్ చాలా దేశం వచ్చింది, ఆహారం ద్వారా వచ్చింది. ఇప్పుడు కొత్త పెళ్లి చేసి అన్నం పెట్టమని మామూలు పూర్వ పెళ్లి చేసిన సంసారికోవాలి అడే చేసిన కష్టం అన్నం ద్వారా అన్నం ఉంటేనే శక్తి వచ్చింది కదా. అన్నం ఎక్కడ వస్తుంది? అన్నం ఎక్కడ వచ్చింది? భూమిలో వచ్చింది. భూమిలోకి అన్నం కావాలంటే నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి, స్పేస్ కావాలి. అంటే పంచమహాభూతాలు ఇవన్నిటిలో పరిణామం చెందుతూ వచ్చి వీరగాల బయటకు వచ్చి మనకి బాల్యమో ఎవరో ఉద్యోగం అంటే ఈ మనంతా మన స్టోరీ ఇంత ఉంది. మనం ఎప్పుడైనా ఆలోచించామా నా స్టోరీ ఉందని? వీళ్ళు ఎవరు మరి? జలమా, భూమి, ఆకాశమా, అగ్ని, కణమా, పిండమా, బాల్యమా, యవనమా, ఉద్యోగమా? ఎవరు అసలు? వీటన్నింటికి సాక్షిగా ఎప్పుడు ఆలోచించారు. అదే ఆత్మాన్వేషణ అంటే. ఎంత అద్భుతం! నిన్ను తెలుసుకోవడం అంటే ఇదే, ఇంకేదో కాదు. నిన్ను తెలుసుకోవడం అంటే నా లోపల ఎన్ని ఎన్నికలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత బెడ్ ఉంది, అంతే ఏంటి అసలు? అదే కదా. ఎక్కువ చెప్పు, నీకంటే భిన్నంగా ఇది లేదని ఉందా? అన్నీ నువ్వే కదా. చెప్పేది అది కాన్సెప్ట్. ఉత్తమ జ్ఞానం అంటే
అహం బ్రహ్మస్వరూపం అదే కదా. నీకు నువ్వే ఆలోచించుకో, ఇక వేరే వద్దు. 5 సంవత్సరాలు 5 మినిట్ ఇంకేమన్నా అడతారు. ఇప్పుడు తెలుసుకో మీ స్వరూపంగా ఇది కొత్త ఏమి చెప్పిందా స్వరూపమే లేదు. అంతే అన్ని ఒక టీడీ వాళ్ళు ఎట్లా తయారయ్యారో మీ స్వరూపం తయారైంది మళ్ళీ అంతే కదా. ఇప్పుడు చెప్పు, నేను పరిమితమైన జ్ఞానంలో నేను అహం ఇగో ఇదే నేను అనుకుంటున్నాను, ఇది కాదా బాబు నువ్వు అంతా అని చెప్తున్నాను. దాన్ని అహం బ్రహ్మస్వరూపం చెప్పారు. అర్థమవుతుంది. అది తెలుసుకోవడం ఏదైనా ఏం చేయాలి, ఏం చేయాలి, ధ్యానం చేయాలంటే మనం ఆలోచన గత్యంతరం లేక మాట్లాడుతున్నాం. మనం ధ్యానం చేయాలని అసలు ఏం ఊరకుంటా మళ్ళీ ఒక 5 నిమిషం ఊరకుంటాం. ఎవరు నిలవాలి ఇట్లా మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదా? అందరికి అర్థమైంది అనుకుంటా. ఓకే, 5 minutes. ఈ క్షణంలో సంపూర్ణమైన ఎరక కలిగి ఉండడం, దేనిని వ్యతిరేకించకండి, దేని నుంచి పారిపోకండి, ఎలా ఉంటే అలా ఉన్నది ఉన్నట్లు గమనించండి. ఏదైనా దానికి పేర్లు పెట్టకండి. మీ ముందు ఏదైతే సరే గమనించండి. కేవలం గమనిక సాక్షి మాత్రమే, అది మీరు కాదు. కేవలం విట్నెస్. మీ శ్వాసకు మీరు సాక్షి. శ్వాస వస్తూ పోతుంది, శ్వాసను కాదు కదా గమనిస్తున్నాం. వాళ్ళు స్పర్శ అనుభూతులు గమనిస్తున్నాం. ఎంత హాయిగా వీక్షణ. ఆనందో బ్రహ్మం అంటే వేరేగా ఉందన్న. ఆనందం ఉండదు బ్రహ్మ. ఆనందం అంటే ఎక్కడ ఉండదన్న, ఇక్కడ ఈ క్షణం ఉంటుంది. ఇది ఒక్క తెలిసి చాలు. మనమందరం భగవంతుని అంశాలే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ. దైవ సామ్రాజ్యంలో సర్వము సమానమే. ఆకలి తప్పి కలిగిన అందరికీ సమానమే. ఈ భూమిలో అభిగా వచ్చారు కొన్ని రకాల అనుభవం పొందడానికి, దాంతోపాటు మన స్వరూప జ్ఞానం తెచ్చుకోవడానికి. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చక్కగా మనం ఆనందంగా అనుభవించడం మాత్రమే. ఎక్కడ భావోద్రేకాలు కాకుండా హాయిగా జీవితం గడపండి. ఎంత హాయి ఉందో ఎంత అద్భుతం. లాస్ట్ 2 minutes హాయి కూర్చోడం, కళ్ళు మూసుకోవడం. వర్తమాన అక్షరాన్ని సంపూర్ణమైన ఏకకాలి ఉంటుంది. దేనితో పోరాడవద్దు, దేన్ని వ్యతిరేకించద్దు, దేన్ని పరిగెత్తద్దు. ఉన్నది ఉన్నట్లు గమనించడం నేర్చుకోండి. ఉన్నది ఉన్నట్లు గమనించడం. పేరు పెట్టదు శుభము అశుభము అని ఏం లేవు. ఏది ఉంటే అది, ఎలా ఉంటే అలా జస్ట్ విట్నెస్గా గమనించాలి. మీ ఎక్కువ ఏది అంటవు, అదే మీ జ్ఞానం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఎట్లా అనుభూతి వస్తుంది? స్పర్శంగా ఎంత హాయి ఉంటుందో, ఎంత అద్భుతమో.
లాస్ట్ 2 minutes శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. Last 30 seconds. మనం ఇప్పటివరకు ఎంతో సమయాన్ని మనకు తెలియకుండా గడిపేశాం. కనీసం ఈ రోజు నుంచైనా చక్కగా మీకోసం మీరు కొద్దిపాటి సమయాన్ని కేటాయించుకుని సంపూర్ణమైన ఎరక కలిగి ఉండాలి. అదే నిజమైన జీవితం. Last 10 seconds. 5, 4, 3, 2, 1, 0. Okay, number 25 seconds. 5, 4, 3, 2, 1, 0. Okay, color number check. उससे गति क्लास और सही मास्टर मैंने समय केटाయించి మీతో పాటు ధ్యానం చేసి మిగతా అనుభవం మీ అందరికీ పాద పద్మ శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడే కలుస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. సో ఎలా ఉన్నది క్లాస్? సో నిత్యం ఎరుకతో జీవించడమే ధ్యానం, మీతో మీరు కలిగి ఉండడమే ధ్యానం. చాలా చక్కగా వివరించారు. సో వర్తమానమే మనకు అందించే అద్భుతమైన బహుమానం. ఓకే, సో ఈరోజు నర్సింగ్ క్లాస్ ధన్యవాదాలు ఇంతే ఏం లేదు. కొత్తగా ఎప్పటికీ చెప్పాలి చాలా ఉంటాయి. ఆలోచన ఏ చెప్పిన ఆలోచన నేను పోగేసుకున్నటువంటి బుర్రలు పెట్టుకున్నట్టు పాడితే మేము కూడా వెళ్ళాల్సిన మాత్రం మీరు దొరికేది ఏం లేదు. ఆ మాసం వచ్చింది ఓ బాగా చెప్పిందా సపోర్ట్ పెట్టి అయిపోయింది. ఏం దాని ఏంటంటే గతం అవసరం లేదు కదా, కావాల్సింది వర్తమానం లేదా. ఆ వర్తమానం అనే రూట్ మనం అవసరం వేసినప్పుడు జీవితం అద్భుతమవుతుంది. నా జీవితంలో నేను ధ్యానం చేయకుండా ఒకలా ఉన్నాను, ధ్యానం చేసినా కూడా ఏది తిప్పినట్టంటే ధ్యానం చేస్తే అన్ని సమస్యలు పోయి ఏముండని కాదు, ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. బాగుంటుంది. సమస్య లేని జీవితం లేదు. అలలు లేని సముద్రం ఎలా ఉండదో, మేఘాలు లేని ఆకాశం ఎలా ఉండదో, సంసార గత లేని సంసారం ఉండదో, ఆలోచన జీవితం సమస్య జీవితం ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. లైక్ వేసుకోవాలి. అంటే మోతాదుకు మించి ప్రతిస్పందన ఉండదు. అట్లానే స్పందించుకుని రాయలేక ఉంటామని కాదు, పట్టించుకోకుంటామని కాదు, ఎంత అవసరమో అంత. అంటే మోతాదుకు మించి ప్రతిస్పందన లేకుండా ఉంటాము. అది వచ్చిన రెండవది, ఈ ధ్యానంలోకి వచ్చినాక ప్రతిసారి ఒక సలహా మేరకు కంప్లీట్గా వెజిటేరియన్ అదొకటి ఫస్ట్ నేను వచ్చింది అక్కడ స్టార్ట్ చేశాను. అంతకుముందు తిన్నాను ఎప్పుడైతే శాఖలు తీసుకోవాలి వద్దని చెప్పారు. గట్టిగా చెప్పే గురువు ఎవరు లేదు, కానీ గట్టిగా చెప్పారు అంతే. మంచి అలా ఫస్ట్ ఏం చెప్పాలి ఏది చెప్పి మాట్లాడినే చెప్పాను. నేను మాట్లాడక మా కుటుంబం కంప్లీట్ శాఖ వెజిటేరియన్. మేము ఎవరో గెస్ట్ వచ్చి పెట్టాము. ఇంట్లో వంటనే లేదు. కూరగాయలు తినాలి, పోవచ్చు, వస్తుందంటే కూరగాయలు ఏం లేదు. నో బిహేవియర్స్, నేను బిహేవియర్స్. చాలామంది ఏం చెప్తారంటే బాబు వచ్చిండు, మామ వచ్చిండు, బామ్మలు వచ్చిండు, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం అని చెప్తే మన ఊరికి సాగులేదు. కరెక్ట్ కాదు. మనం ఎత్తితే పెడతాం, వస్తారని పోతే పని. వాళ్ళ కోసం మనం లేదు. మన జీవితం హ్యాపీగా ఉండాలి. మన వల్ల హ్యాపీగా హింసలేదు. దానికోసం అది తెలిసినప్పుడు మనకి ఇక్కడ జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు. అందరు చదువుకున్నాం, అందరు చిన్నప్పుడు చదువుకున్నాం, చెప్పే టీచర్ చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అదే పద్ధతిలో ఆచరణ లేదు. అంతే జ్ఞానం అనేది ఆచరణ లేదు, దాని ప్రయోజనం లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ధ్యానం అంటే ఏమర్థమైంది? ఏమీ లేదు, వర్తమాన జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎదుర్కొగలుగుతాం. ఇంకా చెప్పాలంటే క్లాస్ చాలా అర్థాలు పెడతాయి, ఇంపార్టెంట్ కాదని నాకు అనిపిస్తుంది. మూవ్ చేసుకోవడం కాదు ధ్యానం అంటే కాలేజ్. ఇప్పుడు మనం మీకు ఒక అవగాహన వచ్చింది కదా, మన జీవితాన్ని రోజు మనం ఎలా గడుపుతున్నాం అనేది వచ్చింది కదా. అది గుర్తిస్తే అవి నువ్వు కాదు, నీ ఆలోచనలు వాటి సపరేట్ చూడము. అక్కడ చూస్తున్నాం అంతే, దాన్ని వేరుగా చూస్తున్నాను.
నీ శరీరానికి నువ్వు సాక్షిగా, నీ ఆలోచన నువ్వు సాక్షిగా. ఎప్పుడు వస్తుంది? ఎరుకతో ఉంటుంది. ఎరుక కాన్షియస్నెస్ ఒకటే. ఎరుక అంటే తెలుస్తూ ఉండడం, లేకపోతే తెలియదు. జ్ఞానం అజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏదో పెద్ద ఆత్మ అంటే నీకు తెలియకూడదు. మనం ఎందుకోసం పుట్టామో తెలియదు, ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్న రోజులు ఎలా జీవిస్తామో తెలియదు. ఎప్పుడు అనారోగ్యం, అశాంతి, అబద్ధత భావం, భావోద్రేకాలు, టెన్షన్, అసలు నిన్న పెట్టుకో తెలుగు నా 50 అక్షరాలు తింటే కూడా అన్ని పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వర్తమానం నీవు ఉండవు అద్భుతం. ఇంకా ఇంతకన్నా సబ్జెక్ట్ ఏదో నేను చాలా మంది చెప్తా ఉంటాను. నా అనుభవం తెలియదు. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో నేను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను. అట్లనే ప్రశాంతంగా ఉంటానంటే అప్పుడప్పుడు వస్తుంది. కానీ భావోద్రేకం పోయినా ఎప్పుడు మళ్ళీ కాన్షియస్ వచ్చేస్తాను. మోతాదుకు మించి ప్రతిస్పందన లేకుండా నన్ను తీసుకోవాలి. అంతకని ఏం లేదు. భూమికి వచ్చినాం, గెస్ట్లా వచ్చాం, హాయిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలి. మన సౌకర్యం ఏంటో మన స్వస్థితి ఏంటో తెలుసుకోవాలి. ఏంటి మన స్వస్థితి? ఏం లేకుండా ఉంటుంది. శూన్యస్థితి, మహాశూన్యస్థితి, మహాపరిస్థితి. అంతగా ఏం లేదు. ఏ చెప్పినా మనో సంకల్పితాలే గుర్తుపెట్టుకోలేదు. ఏ చెప్పినా ఏంటి మనో సంకల్పం, మనసులో సంకల్పాలు, సంకల్ప వికల్పాలు లేనటువంటి ధ్యాస. ఇదే ఒరిజినల్. దీన్ని ఎప్పుడూ నేర్పించగలుగుతారు. ఇప్పుడు నువ్వు సహజంగా మన స్వభావమే అని మర్చిపోయారు. తెలుసుకోవచ్చు. 23 గంటల 50 నిమిషాలు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నేను చెప్పాను అడ్డు చెప్పవచ్చు. కనీసం ఒక 10 నిమిషాలు మీకోసం లేదు. అదే నిజమైన బ్యాంక్ బ్యాలెన్స్. మన తరతరాలకు ఎట్లయితే డబ్బు సంపాదించి పెడతామో మన కోసం మనకు ఒక 10 నిమిషాలు ఇదే నిజమైన డబ్బు. వర్తమాన క్షణంలో జీవించే జీవితమే జీవితం. ప్రతిమదంతా జ్ఞాపకాలతో, మెమరీస్తో జీవితం ఉంటుంది, ఊహతో జీవితం ఉంటుంది. మన అలా కాదు. ధ్యానం అంటే వర్తమాన జీవితం. వర్తమాన జీవితం చెప్పడానికి ఏముంది? కళ్ళు మూసుకొని కూర్చోవడం ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని మాత్రం ఉండవు. అర్థమైందని అనుకుంటున్నా. ఆధ్యాత్మికత అంటే సెల్ఫ్ నాలెడ్జ్. ఈ కర్మల సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఇప్పుడే అదే సంచితకరమైన గడిచిపోయినాయి కదా. వర్తమాన క్షణంలో మెమోరీ వచ్చినాయి కదా, అదే కదా. అంటే ఈ వర్తమాన క్షణాన్ని అనుభవించకుండా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ను మార్కెట్ పోతే నిన్న వచ్చి నేను తిట్టాడు. నిన్న ఈరోజు గడిచిపోయాడు. ఇప్పుడు ఈ క్షణం ఒక డ్యాడ్ కూర్చుంటావు. వాడు వచ్చి మళ్ళీ గుర్తుకొచ్చి మన వంతులు ఆలోచించి కష్టపడుతూ ఉంటారు. ఇదే ప్రాక్టికల్ అవసరం. జరిపేది అంటే మాకు స్లోగా లేదు, అక్కడ స్లో లేదు, మనకు కాన్సెషన్ లేదు. అరే నిన్న జరిపేది కదా, ఇప్పుడు ఎందుకంట. ఇప్పుడు సంవత్సరంలో సమస్యలలో ఎందుకు వస్తుంది సమస్యలు? నిన్న జరిగింది ఇప్పుడు వేసుకొని వేసుకుంటూ ఇప్పుడు ఆనందంగా జీవితాన్ని జీవించే బదులు నిన్న జరిగిన విషయాన్ని ఇప్పుడు వర్తమాన క్షణంలో వేసుకొని బాధపడతాం. లేకపోతే ఇప్పుడున్న వర్తమానం చక్కగా అనుభవించగా రేపటి కోసం కళ్ళతో ఊహించుకుంటున్నాం. గత పేరు పెట్టి మనం తగ్గింపక రావద్దు. గతము అలానే సూర్యులు, గజములు, భవిష్యత్తు, సూర్యులు అవన్నీ ఓకే. ఇది ఒకటి కరెక్ట్ ఉందండి. సరే అర్థమే ఒకసారి ఏమని చెప్పలేదు. ఉండొచ్చు. నాకు అనుభవం లేదు చెప్పలేదు. నాకు అనుభవం లేదే. ప్రశాంతమైన జీవితం ఏమున్నా లేక ఇప్పుడు ఈ క్షణం ఎడారి ఉద్దేశించిన హ్యాపీగా ఉన్నది. ఎడారి ఎప్పుడు నేర్పించలేదు, నాకేం చెప్పలేదు. నేను 10 చెప్పినప్పుడు 2002లో నాకు వచ్చాను. నిన్నటి అక్టోబర్ 22, 2002లో నేను మెడిటేషన్ వచ్చాను. అంటే నిన్నటితో 23 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఆయన ఫస్ట్ నేను వచ్చిన తర్వాత 1 వీక్లోనే నాకు గజ్వేల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటే అక్కడ ప్రోగ్రామ్ అయితే అప్పుడు ఇంతమంది వచ్చారు. అప్పుడు నేను కాంప్లైంట్ నుంచి విలేజ్ తింటే ఆ ఫ్రైడే ఉండే మార్కెట్ అందరికి ఇచ్చేస్తే చాలా మంది వస్తుంది. ఎక్స్ప్రెషన్ టెంట్ వేసి వర్క్ చేస్తే ప్రతిసారి ఒకటి బ్లూ కలర్ తీసుకొచ్చింది. కంచెవరం ఆయన ఆంజనేయ శరణం ఇప్పుడు వచ్చారు. 2000 డిగ్రీ కాలేజ్ అలాగే వచ్చినప్పుడు ఫస్ట్ పరిచయం అంటే గురువు అంటే మామూలుగా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. గురువు అంటే ఏదో శక్తి ఉంటుంది, ఏదో మహాత్ములు చేస్తారు, గురువు చేస్తారు, ఏదో ఇష్టం ఉపదేశం ఉంటాయి. ఎన్నో పోయేసిన జ్ఞానం ఉంటాయి కదా. అట్లా ఏ శాస్త్రం వచ్చింది మంచి అందరితో చీలతో వచ్చింది.
ఇట్లా చూసి ఎందుకోసం వచ్చింది ధ్యానం ఎవరైతే నాకు అన్నీ ఉన్నాయి, బట్ సంథింగ్ ఏదో ఒక వెళ్తుంది, అన్నీ ఉన్నాయి, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నాయి, అమ్మ నాన్న అంతా ఉన్నారు, ఇది లేదండి అంటే బట్ సంథింగ్ ఏదో వెళ్తి జీవితం అంటే రొటీన్ ఇంతేనా, దీని వల్ల ప్రయోజనం లేక జస్ట్ చెప్తున్నాను. జీవితం అంటే రొటీన్ లేచినాము, టిఫిన్ చేస్తున్నాము, మధ్యాహ్నానికి వెళ్ళారు, ఉద్యోగం వస్తున్నాం, రొటీన్ లేక కొత్త ఏముంది అసలు అని లోపల ఒక వెళ్తి క్వశ్చన్ నా లోపల లేదు, ఎవరు చెప్తుంది కాదు, పుస్తకాలు కాదు, అప్పటికే పుస్తకాలు చదవాలి 2002 తర్వాత ఇందుకోసం వచ్చాను. ఏపీ ధ్యానం చేయి, బుక్స్ ధ్యానం రాసని చెప్పి 3 మార్కులు సాకారం ఆల్రెడీ అప్పటికే సాకారంగా మారినాయి. ఎందుకంటే అక్కడ రాకముందు ప్రతిసారి పరిచయం కాకముందే భగవద్గీతను రోజు ఒక అధ్యాయం చదువుతుంది. అప్పుడు మేము పనిచేసినాం, సాధిస్తున్నాం, ఎవరు చెప్పలేదు, మేమే పనిచేసినాం. అప్పటికే తర్వాత ఏ పర్సెంట్ చదవగానే ఆటోమేటిక్ పక్క అయిపోతుంది. అదే 18 సుదర్శనం చెప్పాడు, అయిపోయింది ఆయన చెప్పిన కాన్సెప్ట్. 18 సూత్రాలు కరెక్ట్ మనం అప్లై చేసుకుంటే జీవితంలో పెట్టుకుంటే ఇంకా చాలా జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన కోడిగా ఎక్స్పెక్ట్ చెప్పేశాడు. సరైన ధ్యానం, మౌనం, శాకారం, స్వాధ్యాయం, పౌర్ణమి ధ్యానం అన్నీ ఉంది కదా, డబ్బులు ఆశించకపోవడాలు ఇవన్నీ పెట్టేసి ఇంకా చాలు. మీకు వీలైతే పిరమిడ్ కట్టుకోవడం, లేదా చిన్నది 2 by 2 వరకు పెట్టుకోవడం. సో అట్లనే నేను ఆయన చెప్పిన 18 ఆదర్శాలు పాటిస్తున్నాను. నేను ఏం మిస్ అవ్వలేదు. నాకు కాదు 50 by 50 ఒక పిరమిడ్ కట్టుకున్నాను. చెట్లు ప్రశాంతంగా ఎప్పుడు పౌర్ణమి అమావాస్య ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర రెస్టెడ్ అక్కడ కూర్చుంటే ధ్యానం, ఇంకా కళ్ళు మూసుకొని శ్వాస గమనించి అక్కడ కూర్చుంటే అట్లా అయిపోతుంది. జీరో అంత అద్భుతంగా తయారు. నాకు అదే హిమాలయాలు, అదే అరుణాచలము, అదే అన్నీ అదే అనిపిస్తాడు. ఎక్కడ పోను నాకు వచ్చిందైనా అలా కొట్టుకుంటాను. ఒంటరిగా ఉంటాను, మౌనంగా ఉంటాను. ఎంత అద్భుతం. లాస్ట్కి వచ్చేది అందరికీ అదే కదా, అన్ని బంగారు పెట్టుకుంటాము. ఎప్పుడో కుటుంబం పోతాయి, పోయినప్పుడు అప్పుడు బాగా వస్తాయి. మనం ఇప్పటి నుంచి ప్రాక్టికల్గా అనుభూతి పొందినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని జీవనిస్తారు. జీవనింగ్ అంటే చచ్చిపోవాలి, జీవితం చచ్చిపోవాలి అదే కదా. జీవనింగ్ అంటే ఎందుకు కాదు, మనం బతుకుందనే శరీరం పని చేయలేదు, కాసేపు మనసు పని చేయదు, కాదు ఇంకేముంది చెప్పాలి. అద్భుతం కదా, అది మన చేతిలో ఉంది. టెక్నిక్, చిన్న టెక్నిక్ ఉంది. చాలామంది ఏంటంటే ఎన్నో పూర్వజన్మలో ఫలం కావాలి, ఎంతో కష్టపడాలి, సహకరించాలి చెప్తారు. అన్నీ ఇక్కడే కొనాలి, ఇప్పుడు విషయంలో అరవనే ఈ చిన్న అందరం హ్యాపీగా ఉన్నామా, అన్నీ పక్కన పెట్టి 10 నిమిషాల్లో మనం ప్రశాంతంగా ఉన్నామా కదా, అంటే మనకు అర్హత ఉన్నట్టే. ఎంత సింపుల్ టెక్నిక్ చెప్పండి. అంటే మన సరైన జీవితంలో మనం జీవించాలి, జ్ఞాపకాలతోటి ఓవర్లో జీవిస్తున్నాం. ఈ రోజుల్లో భూమి మీద పుట్టడానికి 3 ఉంటే సరిపోతుందండి హ్యాపీ జీవితానికి. 3 ఉన్నాయి కానీ ఎవరైనా ఉందా? కూడు గుడ్డ. వాడు ఆటోతో చచ్చిపోతాడు, అందరూ తింటున్నాం, ఏదో ఒళ్ళు కప్పులకు ఏదో పర్లేదు, కూడి చేయడం ఇల్లు ఏదో ఉందన్నాం. ఈ 3 ఉన్నాయి కదా, 3 ఉంటే హ్యాపీ జీవించవచ్చు కదా. మరి ఎవరు జీవిస్తుందండి? అన్నీ ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి కానీ అశాంతి. ఎందుకంటే ఈ ఈ వర్తమాన క్షణాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లేదు. ఈ రోజుల్లో లేటెస్ట్ యూత్ గేమ్ వచ్చిందంటే ఏ పండుగ చేసినా, ఏం చేసినా కానీ అప్పుడున్న ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం లేదు. ఫోటోలు కెమెరాలు పెట్టి వీడియో పెట్టి తీసుకోవడం. ఈ ఫోటోలు ఇప్పుడు ఇట్లా పెట్టి అట్లా పెట్టండి. ఈ క్షణం వాడు ఏం చేస్తుంది, ఇవి ఫోటో రూపంలో పెట్టుకొని వీడియోలు పెట్టుకొని రేపు పెట్టుకొని ఆ పెట్టి ఫోటోలు ఆల్రెడీ వేసి చూస్తుంది. అంటే వాడు ఏది తీస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఒకటే ఇంకా చాలా ఉంటాయి అట్లా మన లైఫ్. రియల్ లైఫ్ ఏమన్నా రియల్ లైఫ్ అదే కదా జీవితం అనేది మనం సహజ సిద్ధంగా మన స్వఇచ్ఛతో హ్యాపీ ఉండడానికి వచ్చేటప్పుడు మర్చిపోయామంటే దీన్ని కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అంతే, దేనితో పోరాటం అవుతుంది. ఇంకా హ్యాపీ ఉండాలంటే మనకు ఇక మానవ వికాసం రకరకాల పుస్తకాలు వచ్చి చదువుతుంది కానీ అవన్నీ బుర్రలు కొత్తలు వేసుకో అవసరం లేదు. ఖాళీ చేసుకోవడం ఇక్కడ నా కాన్సెప్ట్ ఖాళీ పోగు చేసుకోవడం లేదు. చెప్పినంత ఈజీగా సార్ ప్రజెంట్ ఉండాలంటే కదా, అవును అనుకోడు, అది ఆలోచన కాదు అనేది ఆలోచన ఎలా అవుతుందో అందుకని నేను చెప్తున్నా. నీకు ఒకటి చెప్పాను, అందుకని ఫస్ట్ పాయింట్ 23 గంటలు 50 నిమిషాలు కొట్టుకోపోయే సంబంధం లేదు. నిజాయితీతోటి, శ్రద్ధతోటి, ఏకాగ్రతతోటి 10 నిమిషాలు కేటాయించుకోవాలి. వాడి కోసం నువ్వు కరెక్ట్ 10 నిమిషాలు కూర్చుంటే ఏదో ఒక క్షణం కనెక్ట్ అవుతుంది.
ఆ అనుభూతి ఆ ఫీల్ అయినప్పుడు అప్పుడు ఇవన్నీ తుచ్చంగా అల్పంగా కనిపిస్తాయి. అరే నేను ఇన్ని రోజుల దగ్గర ఇంత బరువు మోసాను తలపైన అనుకుంటున్నాను. ఈ తలపైన కొన్ని టన్నుల కొద్ది బరువు వస్తున్నాం, ఆలోచనల బరువు వస్తున్నాం. ఒక్కసారి వర్తమానం ఉంటే అవన్నీ మతమయమైపోతాయి. దానికే వాళ్ళు రకరకాలుగా చెప్పారు అంటే అర్థం కాలేదు. జ్ఞానానికి దగ్ధకర్మానం అని చెప్పారు. జ్ఞానం అంటే ఏంటి? ఎక్కతో ఉండడమే కదా. ఎక్కతో ఉన్నప్పుడు నీ కర్మలను దగ్ధమైపోతాయి. కర్మలు అంటే ఆలోచనే కదా. ఆలోచన కర్మలో ఎక్కడ ఉంటుంది? నీ నోట్లతో ఒక మాట వచ్చిందంటేనే ఆలోచన. నీ ఆలోచనలే మాటల ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ మాటలే చేసే ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఆలోచనలే కదా. మనము సుఖంగా ఉండాలన్నా దుఃఖపడాలన్నా ఏంటి కారణం? ఆలోచన. దుఃఖంకి ఒక ఆలోచన కారణమవుతుంది, సుఖానికి ఒక ఆలోచన కారణమవుతుంది. నాకు నచ్చినంత ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నాకు నచ్చకపోతే నేను బాధపడతాను. రెండు ఆలోచనలే. ఈ రెండు లేకపోతే ఏముంటుంది? ఆనందం ఉంటుంది. అదే తెలుసుకోవాల్సింది. శుభ అశుభ పరిత్యాగి భక్తి మాని తమ వ్యవహారం చెప్పారు. చెప్పేవాళ్ళు మనకు అర్థం కాదు. శుభము లేదు, అశుభం లేదు. మరి ఏంటి? భక్తి మాని తమ వ్యవహారం అంటే నీతోనూ ఉండే భక్తి యోగం అంటే ఇంకేదో కాదు. మళ్ళా భక్తి యోగం అంటే నీతోనూ ఉండడమే. ఇప్పుడున్న నీతోనూ ఉండడమే. దాన్ని స్వస్వరూపానుసంధానం అని చెప్పారు. మాట ఏదైతే మనకు భావం ఒకటే కదా. అది ఉంటే ఇంకేముండదు. ఇది ఉంటే అది ఉంటే అది ఉంటే. అందుకే ఏకకాలంలో రెండింటికే ధర్మం అని చెప్పారు. నువ్వు కరెక్ట్గా వర్తమానంలో శ్వాసను స్పర్శను అనుభూతించినప్పుడు ఆయన అనుభవిస్తున్నప్పుడు ఇంకా ఆలోచన ఎక్కువ పుడుతుంది. ఎప్పుడు పుడుతుంది? ఇది దీని మీద నీకు స్పృహ లేకపోతే అప్పుడు వస్తుంది ఆలోచన. ఇది సెల్ఫ్గా నువ్వు రియలైజేషన్ నీళ్ళు వచ్చి రావాలి, బయట నుంచి కాదు. ఎన్ని స్పీడ్స్ ఉన్నా ఎంతమంది ఆటోమేటిక్గా ఎంత ఉదయం పన్నెండు కనుక నీకు నువ్వుగా అవన్నీ పోగు చేసుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాల్ చేసుకోవాలి. ఏం లేదు. వర్తమాన వర్తమాన బహుమానం అని చెప్పింది కానీ ఇంటయ్యా ఈ ప్రపంచంలో ఈ క్షణంలో ఈ క్షణంలో నేను బతుకోవడమే గొప్ప వరం. ఇదే ఒక గొప్ప బహుమతి. నాకు అర్థమవుతుందా? ఈ క్షణాన్ని వదిలిపెట్టి మరుసైలో ఏముందని పారిపోతున్నాడే అదే దుఃఖానికి హేతు. వస్తుంది, బాధ అనేది వస్తుంది. అది మన సహజ స్వభావము. ఎరుక అనేది మన ప్రతిసారి పిరమిడ్ సొసైటీలో 3 పెట్టి త్రిపుల గారు కింద కాన్షియస్నెస్ ఎనర్జీ నాలెడ్జ్ కింద కాన్షియస్నెస్ సింబల్ ఉంటుంది. ఎక్కడ పిరమిడ్ సింబల్ ఉంటుంది కాన్షియస్నెస్. అంటే ఆయన ఎంత ఆలోచించి పెట్టాడు. సింబల్ పెట్టినాడు. ఎందుకోసం పెట్టారు సింబల్? దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. సింబల్ పెట్టుకోవాలి. సింబల్ అలాగే సింబల్ ఇచ్చి కొడుకుని పెట్టారు. అది పెరిగి మాస్టర్ సింబల్. ఆ సింబల్ ఉన్నటువంటి అతని భావాన్ని తీసుకోవాలి. కాన్షియస్నెస్ కిందనే కాన్షియస్నెస్, ఇక ఎనర్జీ ఇక నాలెడ్జ్. త్రిభుజకాలం ఉంటుంది. చూసారా సింబల్? చూసారేమో చూడలేదా? సింబల్ తీసుకొచ్చారు విశ్వం. అంతే. ధ్యానం అంటే ఏం లేదా, చాలా సులభమైన మార్గం. అర్థమైందా? ఎంత అద్భుతం జీవితం. ఇంకోటి మీకు ఎక్కడ కూడా టైం లేక మాట్లాడుతుంది కాబట్టి సులభం. ఎందుకంటే రకరకాల పనులు అంటే అవన్నీ మానేసి కాబట్టి క్లోజ్ చేస్తుంది. లారీ మాసే ఒక ఎప్పుడు ఇలాంటి సత్సంగాలు చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మనం సత్యాన్ని జీర్ణించుకోవడానికి సమ్మతంగా లేదు, అబద్ధాలను బతకడానికి సమ్మతంగా ఉంది. అదే కాదు సింబల్. ఇది కనిపిస్తుందా మీకు? సింబల్ కింద కాన్షియస్నెస్ ఉంటుంది, ఆ సైడ్ ఎనర్జీ ఉంటుంది, ఇటు నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది, క్లియర్ ఉంటుంది. ఈ లోగోలు ఉంటాయి కింద, ఈ కనిపిస్తుంది సైడ్ కనిపిస్తుంది నేను దీనికి ఉంటుంది. ఈ కింద సైడ్ కాన్షియస్నెస్ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ నాలెడ్జ్ రెండు ఉంటాయి. ఏం చేయాలి? అది కావాలంటే కూర్చోవాలి. ఏం లేదు, దాంట్లో వేరే ఏం లేదు, కూర్చోవడం గమనించాలి. అంతగానే ఏం స్థిర సుఖాసనం సుఖంగా అమ్మికే సబ్జెక్ట్ ఇద్దాము మర్చిపోయాను. లారీ మాషయ్య కాశీలో ఉన్నప్పుడు పొద్దున్న టీచర్ అవ్వడం, పిల్లలు భార్య ప్రాపర్టీ విషయాలన్నీ చేసుకోవడం, సాయంత్రం టైంలో
కొంతమంది సత్సంగం వచ్చినప్పుడు వాళ్ళకు భౌతిక గురించి కొన్ని ఉపయోగించారు. చెప్పుతూ వాటితో పాటు ఒక 4 పాయింట్లు రోజు గుర్తు చేసేవాడు. ఎందుకంటే మర్చిపోతాను. ఏం చెప్తుంది అంటే చెప్పిందే మళ్ళీ చెప్పిందే మళ్ళీ ఎందుకోసం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎదుగుతూ ఉంటున్నాం, మర్చిపోతుంటాం కదా. ఈసారి ఎప్పుడు చెప్తే ఇదేనా అనిపిస్తుంది, కానీ దానికి తట్టుకునే ఎనర్జీ మనకు ఉండాలి. ఏం చెప్పాడు మొత్తం మొదటి మనకు కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది. నేను ఈ పుస్తకం చదువుతున్నాను, లారీ భాష ఎక్కువ అవసరం. పురాణ పురుష యోగి చరణంలో లారీ భాష బుక్లో ఆయన చెప్పిన మాటలు ఎదాగి నా సొంత పాండిత్యం సొంత పాలన లేకుండా ఎదాగి అది నేను ఎవరి వాడను కాను, ఎవరు నా వాడు కాదు ఆయన రోజు. ఇది వాస్తవం. అట్లా అనుకుంటున్నాం. పెట్టేసారి ఇంకో ప్రపంచం నమ్మకూడదు, నా పిల్లలు ఇంతమంది గురువు ఇంతమంది అంత నావాలండి. ఇక్కడికి వాళ్ళండి నీ వల్లైతే నువ్వు పడుతున్నప్పుడు నువ్వు నీ ప్రపంచంలో స్వప్న ప్రపంచం నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళ స్వప్న ప్రపంచం వాళ్ళు వెళ్ళిపోతారు. మరి భార్య భర్తలు తల్లిదండ్రులు పిల్లలు అయినప్పటికీ ఎంత ప్రేమతో ఉన్నప్పటికైనా మరి నిద్ర ఎక్కడ బాడీ పక్కనే ఉంటున్నాయి, ఒకటే రూమ్లో ఉంటారు. బట్ ఎక్కడ వెళ్తున్నాయి మళ్ళీ మెడిక వచ్చినట్టు కదా అని గుర్తొచ్చాయి. అంటే ఏమనుకున్నాం మనం, ఇది వాస్తవం అనుకున్నాం. కాబట్టి ఆయన ఒక వాసన పెట్టాడు, నేను ఎవరి వాడిని కానో ఎవరు నా వారు కాదు. మీరు ఎవరు నా వారు కాదు, ఫస్ట్ యూజ్ చేసుకున్నాం అంతే. అన్నీ వాడుకోవడమే. కానీ ఇది ఒప్పుకుంటారా? నా భర్తే సర్వస్వం, నా భార్య సర్వస్వం, నా దేవత అంటాడు. ఏ దేవత ఇవ్వగలరు? పుట్టుకున్న పోయినప్పుడు ఇంకెవరు ఇది ఒకటి రోజు మనం చేసుకోవాలి. ఎందుకంటే చివరిసారిగా ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దుఃఖము బాధ మనకు ఉండవు. ప్రిపేర్ ఉండాలి. సెకండ్, ఈ భూప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా అన్నిటినీ వదిలిపెట్టవలసి వస్తుంది. మనం పుట్టామంటే చావని చాలా మంది భయపడతారు, కానీ పుట్టినవాడు తప్పకుండా పోవాల్సింది. ఎప్పుడేమో తెలియదు, కానీ పోవాల్సింది. ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా పోవాల్సిందే. ఈ తెలిసినప్పుడు ఎప్పుడు భయపడతాడు, చావు హ్యాపీగా ఉంటాడు. చావు రోజు కోసం ధరించుకోవాలి. చావు నువ్వు అవసరం మాట్లాడుతున్నావు, ఎందుకు అవసరం? జస్ట్ అతిథిలా వచ్చేసాము హ్యాపీగా ఇండియా ద్వారా మనసు ద్వారా కొన్ని రకాల అనుభవాలతో మనం వెళ్ళిపోతాం. ఇది వాస్తవమే కదా, దాన్ని ఎందుకు మనం జీవించుకోలేము? అందుకని పాపం ఆయన చెప్తాడు లారీ భాష, ఈ భూప్రపంచంలో ఎప్పుడొకప్పుడు హఠాత్తుగా అన్నిటినీ నీ శరీరంతో పాటు వదిలిపెట్టాల్సి వస్తుంది. మనం ఎప్పుడు శరీరం దేహమే నేను అనుకుంటున్నాం, కానీ నీ దేహానికి అతీతంగా ఉన్నటువంటి జ్ఞానము కానీ అనుభవం కానీ మనకు ఉన్నదా? లేదే. అందుకే దుఃఖం వస్తుంది. ఇప్పుడు ధ్యానంలో దేహం ఉన్నది, మనసు ఉన్నది. అప్పుడు నువ్వే ఉంటావు కదా, అది అనుభవంలోకి వచ్చినాక ఈ రెండు పక్క వెళ్తుంది. అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. అది ఎప్పుడు నేర్చుకోవాలి? శరీరం ఉండగానే. అది ఎప్పుడు నేర్చుకోవాలి? మనం బతుకున్నాక నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఏ ప్రయత్నం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఊరికే కూర్చోసి ఉత్తమ యోగం. ఊరికే ఉండమని చెప్పాడు. ఏం చేయాలి ఇక్కడ? ఏం చేసినా మన మనసు అవుతుంది. ఏం తెలుసు? చాలామంది ఇదే ఇక్కడ చాలామంది ప్రాబ్లం వస్తుంది. ఏదో సాధన చేయాలి, ఏం చేయాలి? ఊరకుండువాడు ఉత్తమ యోగి విశ్వసాధన. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఊరికి ఉండమని చెప్పాడు. ఊరికి ఉంటున్నా అటు వెళ్తాము, ఇటు వెళ్తాము, ఏదో ఊహించుకుంటాము, ఏదో భావించుకోవడం, సంథింగ్ ఎటు వెళ్ళిపోతాము, ఆస్ట్రేలియా అంటాము, తాడే అంటాము, గజేబులు అంటాము. ఎందుకంటే టికెట్ వర్తమానం తిరిగి హ్యాపీగా అవన్నీ గజేబులు మహారాజు రాజు అయితే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పు. ఇప్పుడు నువ్వు ఎవరంటే చెప్తావు, ఈ క్షణం నీకు ఎవరు కాదు. నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్తే చెప్తావు, నేను పలానా అమ్మాయిని, నేను పలానా భార్యను, నేను పలానా పేరు అని ఇవన్నీ మళ్ళీ ఎందుకు వెళ్తే ఇప్పుడు ఈ క్షణం ఎవరంటే ఏం లేదు. ఈ క్షణం ఏముండదు. ఇంకా ఒకసారి చెప్పగలుగుతుందా? సత్యాన్ని జీవించి చెప్పడం అనుకున్నారా? రెండు అయిపోయింది. మూడోది, ఈ దేహం అనే రకము కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే. ఇప్పుడు ఎంతో విటమిన్ సిస్టమ్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఇస్తాము, పాలు పెడతాము, మాంసకృతులు ఇస్తాము, అన్ని ఇస్తాము. ఎందుకు? ఆరోగ్యకరంగా ఉండాలని. మరి ఎంతమంది ఆరోగ్యకరంగా ఉన్నారు?
సెల్ఫ్ డెకరేషన్. ఏదో ఒక నొప్పి వస్తుంది, తలనొప్పి, ఒళ్ళొప్పి, ఈ మొక్క నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఏదో పోతే ఇప్పుడున్న సమాజం ఉందా ఈ కోర్సు రకరకాల వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అందుకని ఏం చెప్తుంటే ప్రిపేర్ అయి ఉండాలి. ఈ దేశం అనేది కష్టాలు కాపురం చేసే గోడు మాత్రమే. అయిపోయింది, 3 అయిపోయింది. ఇంకొకటి, ఈ దేహము సూక్ష్మయాత్రకు తయారు కాకముందే, అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి దేహి ఎవరైతే ఉన్నారో, దేహం లోపల దేహి ఏదైతే ఉందో దాని చైతన్యం అంటాము, ఆత్మ అంటాము, ఏదో చెప్తా ఉన్నాం కదా, ఎనర్జీ అంటాము, ఏదో చెప్తున్నాం. సో ఏదో దేహి ఏదో ఉందో, యాత్ర అంటే ప్రయాణం. లోపల నుంచి బయటకు వెళ్ళిపోకముందే ఏం చేయాలి? నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ 4 పాయింట్లు రోజు చెప్పేవాడు. ఎంతో అద్భుతంగా మీరు చెప్పారు. ఆ బుక్ ఇంత ఉంటుంది. ఆ బుక్ మొత్తం చదివి నేను ఎప్పుడు అది 20 years బ్యాక్ చదివిన బుక్ అది. ఆ మొత్తం బుక్లో ఈ 4 పాయింట్లు మైండ్లో పెట్టుకున్నాను. వీడియో అయిపోయింది. ఈ 4 వాస్తవాలు సహజాలే. మనం ఒప్పుకుంటామా? ఏం బాగా ఒప్పుకుంటామా? నువ్వు ఎవరన్నా నేను ఒప్పుకుంటారా? ఇంటికాడ చెప్పు. అంటే వాస్తవమే కదా. అంటే వాస్తవాన్ని, ఆ సహజమైన దాన్ని మనం ఒప్పుకోవడం సిద్ధంగా లేదు కదా. కరెక్ట్. ఏమో ధ్యానం పోయినట్టు ఎవరు కదా. ఓకే, ఈ 3 కదా చెప్పేవాడు సత్యం. అంటే మనం ఎప్పుడైతే గీతలు చెప్పాడుగా, మరణకాలం ఆసన్నమైనప్పుడు మీరు కొత్తగా చివరి ఆలోచన ఏదైతే ఉంటుందో అది మరణాంతర జీవితాన్ని నిర్దేశిస్తుంది. అసలు ఈ మరణమే లేదు అని చెప్తా ఉన్నప్పుడు మన మరణాంతర జీవితం కాదు, మరణమే లేదు. శరీరానికి మరణం నా అన్నంటే అన్యమైన శరీరం చంపబడుతుంది, కానీ ఆత్మ చంపబడుతుంది. మనం ఎన్నో పుస్తకాలు, ఎంతో డబ్బు కూడా, ఎన్నో అనుభవం, బట్ ఇది తెలుసుకున్నామా? నేను నాకు చావు లేదనే జ్ఞానం అంతా ఉందా? ఎట్లా వస్తుంది అది? ఎరుక అనే ఎత్తులో దాని చావు లేదు, చావు పుట్టుక లేదని, భూతకోశం లేదని, నామరూప లేదు, గుణాతీతం, భావాతీతం, రూపాతీతం, ఇంకేది ఏమి లేని స్థితి అది ఎరుక అనేది కాన్షియస్నెస్. దాన్నే అహం బ్రహ్మస్మి అంటాం. ఏడు వ్యక్తి మనం కన్ఫ్యూజ్ చేస్తారు. అది ఎట్లా వస్తుందంటే వర్తమానం ఉంటే అయిపోయి ఎంత హాయి ఉంటుందో, ఎంత అద్భుతమో దాన్ని ఒకసారి ఎనర్జీ చేసుకోవాలి. మన లోపలే మనం చాలా సింపుల్ కాన్సెప్ట్. కష్టపడవలసి వస్తుంది. చాలా మందితో కష్టపడాలి. ఏం కష్టం లేదు, చాలా సులభం. పట్టుకోవడానికి కష్టం, కానీ వెళ్ళిపోవాలంటే ఏం కష్టం అండి? మనం ఎలా అనుకుంటున్నామంటే చాలామంది చెప్పే కుంటి సాకులు ఏదని చెప్తారు. కొంచెం కఠినంగా మాట్లాడినా వాస్తవంగా మాట్లాడతాను. కుంటి సాకులు ఏం చెప్తారు ప్రజలు మాట్లాడారు. ఒక ఋషీశ్వరుడు నది స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నిన్న వచ్చాడు, ఆత్మజ్ఞానం కావాలి నాకు, ఆత్మజ్ఞానం చేద్దాం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఈ సంసార బంధాలను మనం వదలట్లేదు, మనం పట్టుకొని అది చేస్తుంది, ఈ నాకు మోక్షం కావట్లేదు, నాకు మోక్షం కావాలని గురుగారు చెప్పారు. సరే ఓకే, పొద్దున నది స్నానానికి వెళ్తాను, సాయంత్రం 4 గంటలకు వెళ్తాను, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్నానానికి వెళ్తారు. మీరు వినే కదా, నేను మనసు గుర్తు చేసుకుంటారు. స్నానానికి వెళ్ళి వస్తుంటారు, వెనుక శిష్యులు వస్తుంటారు. ఈ గురువారు సడన్గా అకస్మాత్తుగా చాలా స్పీడ్గా ఎనర్జీ బాడీ ఎంత అంత స్పీడ్గా పరిగెడతారు. అరే సడన్గా మా గురుగారు ఇలా పరిగెడుతుంది అని చెప్పి శిష్యులు ఎంత పరిగెడతా ఉంటారు. పరిగెత్తి అలసిపోతారు. ఈ గురుగారు చక్కగా ఒక పెద్ద చెట్టును వృక్షాన్ని గట్టిగా కవలించుకోతారు. విన్నారా ఈ కథ? విన్నారా? ఇది అదే చెప్పేదే కదా, గట్టిగా కవలించుకోరు. అప్పుడు ఎప్పుడు శిష్యులు ఈ చెట్టులను పట్టుకుందిరా, నన్ను లాక్కుంది, నన్ను వదిలేదు, నన్ను ముందంటున్నా అన్నాడు. నిజంగా చెట్టు పట్టుకుంటే చూస్తే ఈయన పోతాడు. ఆయన గట్టిగా చెట్టు పట్టుకోదు, కానీ చెట్టు నన్ను వదిలే పట్టుకుంది అన్నాడు. ఈ చేతి కోసేసి కాలు అన్నీ వస్తుంది. అప్పుడు ఆలోచించి చెట్టు పట్టుకోవడం నాకు సోయి లేదు, కాన్షియస్ లేదు. శిష్యులుగా చెట్టు పట్టుకోలేదు. నేను మా గురుగారిని శిష్యులకు ఆయన ఎంత ఆయన ఆ స్కోపిలో లేదు. చెట్టు పట్టుకుని లాగుతున్నాను. నిజంగా చెట్టు పట్టుకుంటుందా? చెట్టు నేనే పట్టుకుంటా కదా. అట్లనే మనం కూడా సంసారం పట్టుకొని మన సంసార బంధాలు వద్దులేని అనుకుంటున్నాం. సరే
ఏ బంధాన్ని ఆపరు. మనం పడుకుంటున్నాం సంసారం వల్ల అంటే వదిలిపెట్టడం కాదు, ఉండాలి. కానీ స్వస్థరం తెలుసుకుంటే చాలా కథ స్వస్థరం తెలుసుకుంటే చాలు. ఈ జీవితానికి అర్థం కావాలి ఏమీ. ఇది కష్టమైన పని కానీ చాలామంది కష్టం అస్సలే కాదు, చాలా సులభం. ఇప్పుడు ఈ సిద్ధమే. అందుకని కొంతమంది యోగీశ్వరులు వాళ్ళు చిన్న కథలను చెప్తా ఉంటారు. గుర్రం డెక్కలో ఈ కాలు పెట్టి ఈ కాలు తీసి ఆ డెక్కలు పెట్టడానికి మోక్షం వస్తుందని చెప్తారు. అంత సూక్ష్మమైనది. ఎంత టైం అయితే ఈ కాలు పెట్టి ఆ కాలు గుర్రం కట్టడానికి ఎంత టైం ఆ క్షణం నీకు మోక్షం వచ్చేస్తాను అంటే అంత తక్కువ టైంలో మన మోక్షం కలదు. కానీ మనకు ఇంట్లో దాకా ఆ మోక్షం తీసేది. ఎవరి ఫ్రీడమ్ హ్యాపీగా స్వేచ్ఛ హాయిగా ఉండొచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఆపేవారు ఉండలేదు. ఏంటి అంటే పోలీసున్నటువంటి జ్ఞానం ఎదుర్కోవాలంటే ఖాళీగా ఉంటుంది. మిరాకిల్స్ అద్భుతాలు మంత్రాలు తంత్రాలు ఎంత అంత ఫ్లాష్ నీ ఊహాజనితం. దైవం అనేది ఎక్కడో ఉండడు. చెప్తావు కదా దైవం ఉన్నది ఎక్కడెక్కడ. దైవం అనేది ఎక్కడో ఉండడు. ఎక్కడ ఉంటాడో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆయన అందుకోవాలంటే ఏం చేయాలి? ఆ క్షణంలో ఉండాలి కదా. నువ్వు ఏ క్షణంలో నువ్వు గతంలో పరిస్థితులు ఊహించుకుంటే ఆయన చేస్తాడు. ఇప్పుడు నా కన్నం కూడా వజ్రం పడ్డది, నా కన్ను చూసుకొని తీసుకుంటే ఆ వజ్రకర కన్ను చూసుకుంటే ఆయన చేస్తాడు. నేను కన్ను మూసుకున్నాను పోతే పువ్వు అక్కడ దాకా తెలిసింటావు. ఆ దగ్గర ఆలోచన వస్తుంది. కన్ను మూసుకోవాలి. కన్ను మూసుకుని దాటిపోతుంది. ఏమొస్తుంది? అలా ఉంది. ఎంతతో లేకపోతే ఏమొస్తుంది? అది ఎంతతో చాలా అనిపిస్తుంది. ఓకే, టైం లేదు. ఇంకా జ్ఞానం చేసి రావచ్చు. ఇంకా ఏమన్నా ఇంకా నా దగ్గర చెప్పాల్సిన ఆలోచన ఉండదు. యాక్చువల్గా ఖాళీ కాబట్టి ఉండదు. పోగు చేసుకోవడం చాలా ఉంది. చాలా ఎక్కువ పొద్దులేదు సార్. సాయంత్రం క్లాస్ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎంపీ చేసుకోవడమే వర్తమానం అనేది సంపూర్ణమైన ఎరక కలిగి ఉండడమే. ఇక్కడ మిరాకిల్స్ అద్భుతాలు అంటూ ఏమి ఉండవు. అర్థమైందా? ఇది ఆత్మజ్ఞానం అని ఎప్పుడో నేర్పిస్తూ వచ్చేది కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సహజ సిద్ధంగా ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే మీరు సత్యాన్ని జీవించుకుంటే అది సాధన లేదు. సాధన అనేది మనసు ద్వారా చేసేది. అర్థమైందా? పనులు అవ్వడానికి బంగారు రాయి అయితే ఎగిరాయి అంటూ పెట్టాలి. ఏ రాయి అయితే పనులు ఎగిరేది అది ఒక రాయి. మనసుకు ఆ పరిస్థితికి వెళ్ళాలంటే అప్రయత్నంగానే వస్తుంది. సహజంగానే వస్తుంది. కూర్చోవాలి గమనించాలి. ఒకసారి వస్తాను ఇద్దరు చెప్పారు. కష్టమైన ఇష్టం చేస్తూ వస్తుంది. ఈరోజు రేపు కొంచెం తగ్గి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వడం అనుకుంటుంది, కాకపోవడం అనుకుంటుంది. జన్మలు కర్మ అన్నీ ఉంటే నువ్వు అడుగునే అదే ఒక చేసిన మనకు ఆలోచన అదే స్వరూపమే కదా. విశ్వ చైతన్యంలో అదొక అంశమే కదా. ఇంకోటి ఇది ఒకటి కాన్సెప్ట్ చేసుకున్నాను. ఉత్తమమైన జ్ఞానం ఏంటంటూ చెప్తుంది. నీకంటే భిన్నంగా ఏది లేదు అని తెలుసుకోవడం అర్థమైంది. ఎట్లా మీకు అర్థం కాకపోతే సార్ అర్థమైంది. నీకంటే వేరే ఏది లేదని చెప్పినాడు. ఓకే, ఎగ్జాంపుల్ ఒక టీ ఉంది, చాయ్ కావాలి టీ. ఆ టీ తయారు కావాలంటే ఏం కావాలి? కప్పు కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి, అగ్ని కావాలి. అంటే ఇవన్నీ కూడితేనే ఒక టీ తయారైంది. ఇట్లా ఏది నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ నువ్వు ఉన్నావు మాస్టర్, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు మీ భార్య తనకపోతే నీ భర్త పేరు, పిల్లల తనకపోతే తండ్రి పేరు, మీ అమ్మాయి తనకపోతే నీ కొడుకు పేరు, నీ మనవడు ఉంటే తాత పేరు, దోస్తు పేరు. ఎన్ని పేర్లు ఉన్నాయి? మరి ఎన్ని పేర్లు వేరు ఉన్నావు ఒకటే. నీకైతే భిన్నంగా ఏమన్నా నువ్వు కోరుకుంటూ ఉంటే ఒంటి రూమ్లో ఒకలా ఉంటావు, బెడ్రూమ్లో ఒకలా ఉంటావు, వెయిటింగ్ ఒకలా ఉంటావు, బాత్రూంలో ఒకలా ఉంటావు. ఇన్ని వేరే ఉన్నావు ఒకటే కదా. ఒకటే అన్ని పాత్రలు పోషిస్తున్నావు కదా. అన్నీ తయారైతే ఎట్లా టీకి వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాను తక్కువ టైంలో. నీకంటే భిన్నంగా ఏది లేదు, అంతా నీవే. ఎందుకోసం అంటే మనం భూమి జన్మించేటప్పుడు అహం బ్రహ్మాస్మి మనం చెప్పినట్టుగా నువ్వు ఎలా తయారు కావాలంటే ఎలా తయారవుతావు? టైం లేదు.
ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయువు వాయురోరగ్ని అగ్నిహో ఆపో ఆపో పృథివ్యో పృథివ్యో ఔషధ ఔషధిభ్యో అన్నం అన్నం పురుష ఇంత కాన్సెప్ట్ మనకు పరిచించారు నేను అనే కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఎక్కడి నుండి వచ్చాను అని క్వశ్చన్ వేసుకుంటే ఎక్కడి నుండి వచ్చాను? తల్లి గర్భం ద్వారా వచ్చాను. శాస్త్రం చెప్పేస్తా తల్లి గర్భం ద్వారా వచ్చాను. తల్లి గర్భంలోకి వెళ్ళి మనందరి కథ ఇది, మన కథనే, పరేవాళ్ళ కథ కాదు, మన కథ. తల్లిలోకి ఎలా వచ్చావు? తండ్రి ద్వారా వచ్చావు, అంతే కదా? తండ్రి ద్వారా తల్లిలో ప్రవేశిస్తావు. తండ్రిలోకి ఎలా వచ్చావు? బ్యాక్ వెళ్ళిపోతుంది కదా. ఈ జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం కొంచెం ఉంటుంది, పరోక్ష జ్ఞానం కొంచెం ఉంటుంది. ఇది పరోక్ష జ్ఞానమే కానీ వాస్తవమే. తినే ఆహార పదార్థాల వల్ల శక్తి ఉత్పన్నమైంది. అది వీర్య కణాల ద్వారా ఈ ప్రాసెస్ చాలా మీ దేశంలో వచ్చింది, ఆహారం ద్వారా వచ్చింది. ఇప్పుడు కొత్త పెళ్లి చేసి అన్నం పెట్టమని మామూలు కూర పెళ్లి చేసిన సంసారించుకోవాలి, అడే చేసిన కష్టం అన్నం ద్వారా అన్నం ఉంటేనే శక్తి వచ్చింది కదా. అన్నం ఎక్కడ వస్తుంది? అన్నం ఎక్కడ వచ్చింది? భూమిలో వచ్చింది. భూమిలోకి అన్నం కావాలేమో నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి, స్పేస్ కావాలి. అంటే పంచమహాభూతో ఇవన్నిటిలో పరిణామం చెందుతూ వచ్చి వీరగాల బయటకు వచ్చి మనకి బాల్యమో ఎవరో ఉద్యోగం అంటే ఇది మనంతా మన స్టోరీ గింత ఉంది. మనం ఎప్పుడైనా ఆలోచించామా నా స్టోరీ ఉందని? వీళ్ళు ఎవరు మరి? జలమా, భూమి, ఆకాశమా, అగ్ని, కణమా, పిండమా, బాల్యమా, యవనమా, ఉద్యోగమా? ఎవరు అసలు వీటన్నిటికి సాక్షిగా? ఎప్పుడు ఆలోచించారు? అదే ఆత్మాన్వేషణ అంటే. ఎంత నిన్ను తెలుసుకోవడం అంటే ఇదే, ఇంకేదో కాదు. నిన్ను తెలుసుకోవడం అంటే నా లోపల ఎన్ని ఎన్నికలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత బ్లడ్ ఉంది, ఏంటి అసలు? అదే కదా. ఇప్పుడు చెప్పు, నీకంటే భిన్నంగా ఇది ఏదైనా ఉందా? అన్ని నువ్వే కదా చెప్పేది. కాన్సెప్ట్ ఉత్తమ జ్ఞానం అంటే అహం బ్రహ్మస్వరూపం అదే కదా. నీకు నువ్వే ఆలోచించుకో, ఇక వేరే వద్దు. 5 సంవత్సరాలు 5 మినిట్ ఇంకేమన్నా అడతారు? ఇప్పుడు తెలుసుకున్నా మీ స్వరూపం ఇది కొత్త ఏమి చెప్పినా అంతే. అన్ని ఒకటిలో వాళ్ళు ఎట్లా తయారయ్యారో మీ స్వరూపం తయారైంది మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు చెప్పు, నేను పరిమితమైన జ్ఞానంలో నేను అహం ఇగో ఇదే నేను అనుకుంటున్నాను, ఇది కాదా బాబు మా అంతా అని చెప్తాను. దాన్ని అహం బ్రహ్మస్వరూపం చెప్పారు. అర్థమవుతుంది? అది తెలుసుకోవడం చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ధ్యానం చేయాలంటే మన ఆలోచన అవుతుంది. గత్యంతరం లేక మాట్లాడుతున్నాం మనం ధ్యానం చేయాలని. అసలు ఏం ఊరకుంటా మళ్ళీ ఒక 5 నిమిషం ఊరకుంటాం, ఎవరి మీద వాళ్ళు వెళ్ళిపోవాలి. మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదా? అందరికి అర్థమైంది అనుకుంటా. ఓకే, 5 minutes. ఈ క్షణంలో సంపూర్ణమైన ఎరుక కలిగి ఉండడం, దేనిని వ్యతిరేకించకండి, దేని నుంచి పారిపోకండి, ఎలా ఉంటే అలా ఉన్నది ఉన్నట్లు గమనించండి. ఏదైనా దానికి పేర్లు పెట్టకండి. మీ ముందు ఏదైతే సరే గమనించండి, కేవలం గమనిక సాక్షి మాత్రమే, అది మీరు కాదు. కేవలం విట్నెస్. మీ శ్వాసకు మీరు సాక్షి. శ్వాస వస్తూ పోతుంది, శ్వాసను కాదు కదా గమనిస్తున్న వాడు. స్పర్శ అనుభూతి చెందుతున్నావు, గమనిస్తున్నావు. ఎంత హాయిగా వీక్షణ. ఆనందో బ్రహ్మ. బ్రహ్మం అంటే వేరే కాదు అన్న, ఆనందం ఉండదు బ్రహ్మ. ఆనందం అంటే ఎక్కడ ఉండదు అన్న, ఇక్కడ ఈ క్షణం ఉంటుంది. ఇది ఒక్క తెలిసి కాదు. మనమందరము భగవంతుని అంశాలే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ. దైవ సామ్రాజ్యంలో సర్వము సమానమే. ఆకలి తప్పికండి అందరికీ సమానమే. ఈ భూమిలో అభిగా వచ్చారు కొన్ని రకాల అనుభవం ఉందంటే
దాంతోపాటు మన స్వరూప జ్ఞానం తెచ్చుకోవడానికి. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చక్కగా మనం ఆనందంగా అనుభవించడం మాత్రమే. ఎక్కడ భావోద్రేకాలు గురి కాకుండా హాయిగా జీవితం గడపండి. ఎంత హాయి ఉందో విషయం, ఎంత అద్భుతం. లాస్ట్ 2 minutes హాయి కూర్చోడం, కళ్ళు మూసుకోవడం. వర్తమానాక్షరాన్ని సంపూర్ణమైన ఏకకాలి ఉంటుంది. దేనితో పోరాడవద్దు, దేన్ని వ్యతిరేకించదు, దేని పరిగెత్తద్దు. ఉన్నది ఉన్నట్లు గమనించడం నేర్చుకోండి. ఉన్నది ఉన్నట్లు గమనించడం. పేరు పెట్టదు శుభము అశుభము అని ఏం లేవు. ఏది ఉంటే అది, ఎలా ఉంటే అలా జస్ట్ విట్నెస్గా గమనించాలి. మీ ఎరుకు ఏది అంటవు, అదే మీ జ్ఞానం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఎట్లా అనుభూతి వస్తుంది? స్పర్శంగా ఎంత హాయి ఉంటుందో, ఎంత అద్భుతమో. లాస్ట్ 2 minutes శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. మనం ఇప్పటివరకు ఎంతో సమయాన్ని మనకు తెలియకుండా చేశాం. కనీసం ఈ రోజు నుంచైనా చక్కగా మీకోసం మీరు కొద్దిపాటి సమయం కేటాయించుకుని సంపూర్ణమైన ఎరక కలిగి ఉండాలి. అదే నిజమైన జీవితం. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. Okay, never sleep. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Okay, color number is check that. Good. Also, get it class. Okay, thank you, master. మీ అమూల్యమైన సమయం కేటాయించి మీతో పాటు ధ్యానం చేసి మిగతా అనుభవం మీ అందరికీ పాత పద్మ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మళ్ళీ మీరు ఎప్పుడే కలుస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. సో ఎలా ఉన్నది క్లాస్? సో నిత్యం